ఇంటర్నేషనల్ టీచర్స్ డే సెలబ్రేషన్లో భాగంగా నేషనల్ టీచర్స్ ఇన్స్పిరేషన్ అండ్ ఐడియల్ ఇన్స్పిరేషన్ అవార్డు ప్రధానోత్సవానికి విచ్చేసిన ఉపాధ్యాయులకు ఈ వేదిక స్వాగతం తెలుపుతోంది. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఎంతోమంది విద్యార్థులకి తమ సంస్కారాన్ని రంగరించి వ్యక్తిత్వాన్ని నిర్మించి విద్యను బోధించి విజ్ఞానాన్ని పెంపొందించి సుశిక్షితులైన పౌరులుగా తీర్చిదిద్దుతూ గురుతర బాధ్యతను మీ భుజాలపై ఉంచుకొని ఉభయ రాష్ట్రాల నుండి విచ్చేసి ఇక్కడ వేంచేస్తున్న మీ అందరికీ సాదర స్వాగతం. శ్రీ శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ మెంబర్స్ అందరినీ వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ గారు శ్రీ పట్నం కమలా మనోహర్ గారికి సాదర స్వాగతం. మన కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానిద్దాం. వెంకట అప్పారావు గారు, మహమ్మద్ సమీర్ గారు, వనం శ్రీనివాసులు గారు, వెంకటేష్ యాదవ్ గారు, రాజశేఖర్ గారు, సుతారం రవీందర్ గారు, శ్రీ శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించిన నుండి ఈ మిత్ర బృందం అందరూ కలిసి వారి సేవా దృక్పథంతో ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. వారందరికీ ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులు. కార్యక్రమాన్ని ముందుగా శ్రీ పట్నం పద్మయ్య శారదాదేవి గారుల చిత్రపటానికి పూలమాల అలంకరణతో ప్రారంభించుకుందాం. అందుకుగాను ఒక ఇద్దరు లేదా ముగ్గురు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పట్నం కమలా మనోహర్ గారి సహకరించవలసిందిగా కోరుతున్నాను. మీరు ఇంత మెల్లిగా వస్తే వచ్చే వరకే పోయి ప్రార్థనా శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఒకసారి అందరూ లేచి నిలబడి తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణాం వరదండమండితకరా యా
థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్న మాటను తమ జీవితంలో మనస వాచ కర్మన ఆచరించి చూపిస్తున్న వ్యక్తులకు నిలువెత్తు నిదర్శనం పట్నం కమలా మనోహర్ గారు. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కమలా మనోహర్ గారి తల్లిదండ్రులు స్వర్గీయ పట్నం పద్మయ్య గారు, శారదాదేవి గారు ఇద్దరు కూడా ఉపాధ్యాయులుగా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. వేలాది మంది విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దినారు. వారిచ్చిన స్ఫూర్తితో వారి ఆశయాలను కొనసాగించాలన్న మంచి ఉద్దేశంతో సహచర మిత్రులతో కలిసి 2006 సంవత్సరంలో శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించడం జరిగింది. ఇది వారి మాతృభక్తికి నిదర్శనం. ఈ సొసైటీ ముఖ్య ఉద్దేశం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణ అక్షరాస్యతను సాధించడం, చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవస్థ మీద కఠిన చట్టాలను తీసుకురావడం, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం. దీనికి గాను ప్రభుత్వానికి పైన ఒత్తిడి తెస్తూ వారి తరపున పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విధంగా బాలకార్మిక వ్యవస్థలో, చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవస్థలో నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి కఠిన శిక్షలు పడేలా చట్టాలు తీసుకురావడానికి పోరాటం చేయడమే ధ్యేయంగా ఈ సంస్థ పనిచేస్తుంది. శ్రీ శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఇప్పటి వరకు సుమారు 600 మంది పేద మరియు అనాథ విద్యార్థులకు సహాయం చేసి వారి జీవితంలో విద్యా వెలుగులని నింపింది. చాలామంది బాలకార్మిక వ్యవస్థ నుండి ఎంతోమందిని విడుదల చేసింది. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతి సంవత్సరం జాతీయ మరియు అంతర్జాతీయ ఉపాధ్యాయ వేడుకలను నిర్వహించి ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉపాధ్యాయులను గౌరవిస్తూ వారికి ఇన్స్పిరేషనల్ అవార్డ్స్ని అందజేయడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాలలో అంకిత భావంతో పనిచేస్తూ ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేస్తూ విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దుతూ సంపూర్ణ అక్షరాస్యత కోసం తమ వంతు కృషి చేస్తున్న ఉపాధ్యాయ మిత్రులను గుర్తించి వారికి స్ఫూర్తి పురస్కారాలను ఇస్తూ గౌరవిస్తుంది. ఇది వారి అదృష్టంగా భావించడం కమలా మనోహర్ గారి గురుభక్తికి నిదర్శనం. 2019లో గౌరవ కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు మరియు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోషయ్య గారుల చేతుల మీదుగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఈ కార్యక్రమం కొనసాగుతూ వస్తుంది. ఇప్పటి వరకు 750 మంది ఉపాధ్యాయులను వీరు ఇన్స్పిరేషనల్ అవార్డుతో గౌరవించడం జరిగింది. ఈ విధంగా తల్లిదండ్రులపై అభిమానం, వారి వృత్తి పట్ల కమలా మనోహర్ గారి వ్యక్తిత్వంను ప్రతిబింబింపజేసే విధంగా వారి వృత్తిని వీరు గౌరవిస్తూ ఉన్నారు. వారి తల్లిదండ్రుల వృత్తిని ఇప్పటికీ కూడా వీరు గౌరవిస్తూ ఈ గురు పూజోత్సవం అనే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు, గురువుల స్థానం జీవితంలో ఎంత ముఖ్యమైందో తన ఆచరణలో చూపిస్తూ ఎందరికో ఆదర్శులు అవుతున్న వారికి సదా శారదామాత ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం జరుగుతున్న ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గారు శ్రీ బండారు దత్తాత్రేయ గారు, దాసోజు శ్రవణ్ గారు ఎమ్మెల్సీ, సీనియర్ హీరోయిన్ శ్రీమతి కవిత గారు, డాక్టర్ కీర్తి గారు పాల్గొని వాళ్ళ సమయానుకూలంగా మనకు కార్యక్రమంలో జాయిన్ అవుతూ ఈ పురస్కారాలని ప్రదానం చేస్తూ ఉంటారు. ఆ లోపు మనం ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయ మిత్రుల భావాలను ఇక్కడ వ్యక్తపరచడానికి కొంత సమయం అవుతుంది కాబట్టి ముందుగానే ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఉపాధ్యాయ మిత్రుల ఉపన్యాసాలు ఇప్పుడు ఉంటాయి. ఈ విధంగా మన కోసం సమయాన్ని వెచ్చిస్తున్న వీరందరికీ శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ తరపున, మీ అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదములు. ఉపాధ్యాయుల ఉపన్యాసాలు. మాధవి గారు బోయేపల్లి. Good afternoon, respected dignitaries, esteemed teachers, and honored guests. It is with immense pleasure and a sense of profound gratitude that I extend warm welcome to all to this special ceremony
as we gather here for dedication and inspiration of our teachers with the National Teacher Inspiration Awards presented by the Sharada Educational Society. In a world where education is the cornerstone of progress, teachers are the architects of dreams and shaping young minds, igniting curiosity and nurturing the leaders of tomorrow. Today we come together to celebrate those exceptional educators who have gone above and beyond their pursuit of excellence, those who have not only taught subjects but have inspired lives. To each of the awardee, your passion, creativity and unwavering commitment do not stop unnoticed. Spirit of teaching as a noble calling, touching hearts and transforming futures. Your efforts ripple beyond the classroom, contributing to a larger vision of a brighter and more thoughtful society. To all the awardees, congratulations. May this recognition fuel your continued journey of inspiring generations. Thank you one and all, and thank you Sharada Educational Society. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలనేది శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ వారి అభిమతం. అందుకని వచ్చిన ప్రతి ఒక్కరూ తక్కువ సమయాన్ని తీసుకుని ఎక్కువ మందికి అవకాశం వచ్చేట్టు చూడగలరు. దీప్తి అడ్వకేట్ గారు, పసుల భాగ్యలక్ష్మి గారు. హ్యాపీ ఆఫ్టర్నూన్ ఆల్. సో గుడ్ ఆఫ్టర్నూన్ జనరల్గా మనం చెప్పుకుంటూ ఉంటాము, బట్ అందరం హ్యాపీగా ఉన్నాం కాబట్టి ఇది మనకు హ్యాపీ ఆఫ్టర్నూన్. ఎందుకంటే ఈ రోజులలో ఉపాధ్యాయుల్ని గౌరవించడం అనేది చాలా రేర్గా చూస్తున్నాం. సో ఆ సందర్భంలో మనం గ్యాదర్ అయ్యాం కాబట్టి ఇది అందరికీ హ్యాపీనెస్. అండ్ మై సెల్ఫ్ భాగ్యలక్ష్మి, ద ఫౌండర్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నాదొచ్చేసి ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. నేను కూడా ఎడ్యుకేషన్ని ఎక్కువ అందరం ఇవ్వాలి అన్న సందర్భంలో ఈ ఇన్స్టిట్యూషన్ అనేది స్టార్ట్ చేశాం. అయితే నాకు మన మనోహర్ గారు ఒక సందర్భంలో పరిచయం అయ్యారు. అప్పుడు ఆయన శారదా ఎడ్యుకేషన్ సొసైటీ గురించి చెప్పినప్పుడు నేను చాలా అంటే ఇలా కూడా చేస్తున్నారు, ఇంతమంది ఉపాధ్యాయుల్ని సత్కరించడం అనేది అంత చిన్న కార్యక్రమం కాదు. ఎందుకంటే ఎక్కడెక్కడనో మారుమూల గ్రామాల నుంచి వస్తూ ఉంటారు. మన లైఫ్ మొత్తం చదువుతూ ఉంటాము, చదువు చెప్తూనే ఉంటాము, కానీ సరైన గుర్తింపు ఉండదు. ఈ రోజుల్లో ఉపాధ్యాయులకి సరైన గుర్తింపు లేదు. కొంతమంది వాళ్ళ లైఫ్ మొత్తం ఉపాధ్యాయ వృత్తిలోనే ఉంటారు, కానీ ఎలాంటి గుర్తింపు లేకుండా ఉంటున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఇలా వాళ్ళని సత్కరించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం నా వరకు. ఎందుకనంటే లైఫ్లో శాలరీస్ వస్తాయి, కానీ మనల్ని ఒకరు ఐడెంటిఫై చేయడం అనేది మనకు అన్నిటికంటే పెద్ద అచీవ్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ అండ్ మనోహర్ గారికి. అండ్ వాళ్ళు వచ్చేసి నాకు తెలిసినట్టుగా సార్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి చాలామందికి విద్యను అందించారు. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఎడ్యుకేషన్ సొసైటీ స్టార్ట్ చేసి కొన్ని వందల మందికి, నేను తర్వాత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను, కొన్ని వందల మంది విద్యార్థులకి వాళ్ళు విద్యతో పాటుగా వాళ్ళ అవసరాలను కూడా తీరుస్తూ అండ్ చదువు యొక్క విలువను తెలియజేస్తూ విలేజెస్లో స్కూళ్ళల్లో జాయిన్ చేయించి వాళ్ళకు సపోర్ట్ని ఇచ్చారు. దట్ ఈస్ గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే ఈ రోజులలో చాలా తక్కువ మంది మనం చదువుకుంటే చాలు, మన పిల్లలు బాగుపడితే చాలు అనుకునే వాళ్ళమే ఉన్నాము. ఈవెన్ మనలో కూడా చాలామంది మనం కూడా ఉన్నాము, కానీ ఇంకొక పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు కూడా బాగుపడాలి. ఈ రోజు మనం అందరం ఇక్కడ ఉన్నామంటే దానికి రీజన్ మనకి ఎడ్యుకేషన్ ఉంది. సో ఎడ్యుకేషన్ ఉండడం వల్లనే ఈరోజు ఇక్కడ ఉండగలిగినాం. సో కానీ అట్లా ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ అందట్లేదు. సో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు గుర్తింపు వచ్చేలాగా వాళ్ళని చేయడం అనేది అదొక గొప్ప కార్యక్రమం. ఎందుకంటే మనం చాలామంది ఉన్నాం, కొంతవరకు చేయగలుగుతాం, ఒక 10 మందికి సపోర్ట్ చేసాం, కానీ కొన్ని వందల మందికి సపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం కదా. సో అందుకనే ఫస్ట్ మనము మనోహర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మనకు కూడా సాధ్యమైనంతగా మనం కూడా మన లైఫ్లో కొంతమందికి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నా విషయంలోకి వచ్చేసరికి నాదొచ్చేసి ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. నాదొచ్చేసి అంటే నేను చాలా చిన్నదాన్ని, నేను కూడా యూపీఎస్సీ జర్నీ చేసి స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా దగ్గర నుంచి చాలామంది ఐఏఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఐఆర్ఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు, మొన్న రీసెంట్ గ్రూప్ 1 జాబ్స్ టీజీపీఎస్సీ ఏపీపీఎస్ నుంచి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో నాకు కూడా ఒక అంబిషన్ ఉండేది, ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందాలని.
ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసినట్టుగా కొన్ని వేస్లో మాత్రమే వెళ్ళగలిగాను. సో ఇలాంటి సొసైటీస్ చూసినప్పుడు నాకు అనిపించింది, సో మనం కూడా ఇంకా గొప్పగా చేయొచ్చు, ఇంకెలా గొప్పగా చేయొచ్చు, మరి గొప్పగా చేయొచ్చు అని ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మనం ఆదర్శంగా తీసుకుంటాం. నాకు తెలిసి నేను చాలా ఆదర్శంగా ఫీల్ అయ్యాను. అంటే ఒక విలేజెస్లోకి వెళ్ళి వాళ్ళని గైడ్ చేస్తూ ఆదర్శంగా తీసుకోవడం అంత ఈజీ కాదు. సో మేము కూడా సక్సెస్ మీట్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసాం. ఇందులో ఎలా అంటే సేమ్ ఎడ్యుకేషన్ ఒక వాల్యూని తెలియజేస్తూ కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం. విలేజెస్లో, గ్రామాల్లో, స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్లో. ఇప్పుడు జనరల్గా మైసెల్ఫ్ వచ్చేసి నేను మోటివేషనల్ స్పీకర్ కూడా. మీరు గూగుల్లో భాగ్యలక్ష్మి ఐఏఎస్ అని టైప్ చేస్తే నా గురించి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒక స్పీచ్ ఒక కాలేజీలో కండక్ట్ చేయాలంటే కొన్ని వేలు తీసుకుంటున్నారు. సో నేను వచ్చేసి నా వారికి నా సాయంగా ఫ్రీగా స్పీచెస్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటి మనం ఇంకా ముందుకెళ్తూ మనం కూడా మనకు తగినంతగా మనం కూడా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. మరో 20 నిమిషాల్లో మన ముఖ్య అతిథి గారు విచ్చేయనున్నారు. కావున ఆలోపు వచ్చిన తర్వాత కూడా వారు వయోభారం ఉంది కాబట్టి ఒక అరగంట మాత్రమే ఇక్కడ ఉండడం జరుగుతుంది. అందరూ కోఆపరేట్ చేసి అరగంటలో మనం అందరము తీసుకునే విధంగా యాక్టివ్గా, ఫాస్ట్గా, ఇబ్బంది కాకుండా ప్రోగ్రామ్ని ముందుకు కొనసాగించుకుందాం. తదుపరి షేక్ జున్ను సాహెబ్ గారు, మహమ్మద్ మౌలానా గారు కొంచెం తక్కువ సమయంలో ముగించగలరని కోరుతున్నాను. అందరికీ శుభ మధ్యాహ్నము. ఈరోజు ఇక్కడ కలుసుకునేటువంటి అదృష్టాన్ని, అవకాశాన్ని కల్పించినటువంటి మనోహర్ గారికి నమస్కారములతో వారి యొక్క కార్యకలాపాలని నేను ఒక కవిత రూపంలో మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. విద్యాదీప్తి విరజిమ్మే మనోహర్ గారికి వందనమాల. విద్యాదీప్తి విరజిమ్మే మనోహర్ గారికి వందనమాల. అమ్మ పేరున వెలిసిన శారద విద్యా మందిరం అక్షరాల అగ్నిజ్వాలలతో అంధకారాన్ని తరిమెను. డాక్టర్ పట్నం కమల మనోహర్ గారి ఆ శక్తి పేద విద్యార్థుల హృదయాలలో వెలుగులు నింపెను. విద్యా సేవకై జీవన ధ్యేయం, సేవకే ప్రయాణం. ప్రతి కళను నిజం చేయాలనే మానవతా పరిమాణం. సమానత్వం, సమర్పణం ఆయన ఆలోచన. విద్యే దేశం, విద్యే మనిషి అన్న నమ్మకం ఆయన జీవన వేదం. అద్భుత గురువులను గుర్తించడం గొప్ప మహత్కార్యం. గుణాన్ని గౌరవించడం, అందించే అసలు విద్యా మర్యాద ప్రయోగం ఈ కార్యక్రమం. గురువులు సమాజ శిల్పులని భావించే సత్కారాలు చేస్తూ వెలిగిస్తున్నారు ఆయన దివ్యమైన గురుకీర్తి వెలుగు. నేషనల్ ఇన్స్పిరేషన్ అవార్డ్స్ అండ్ నేషనల్ ఐడియల్ ఇన్స్పిరేషన్ అవార్డ్స్తో మన ముందుకు ఈరోజు 2 కార్యక్రమాలు తీసుకొస్తున్న మనోహర్ గారికి ఇన్స్పిరేషన్కి ఆదర్శ రూపం చూపిస్తున్నారు. సత్కారాల వేదికపై ఆశల పువ్వులు చల్లుతూ వేలాది గురువుల చిరునవ్వులను చూసి సంతోషం పంచుకుంటున్నారు. జర్నలిస్టుగా న్యాయాన్ని పలికించే స్వరం, నిజాన్ని వెలుగొలిపే అమాయక కలం. వినూత్న ఆలోచనలకు వేదికగా కలం సాగుతుంది. పెనుగులాటలు కాదు, ప్రజాస్వరంగా జీవన చరిత్రను ఆ కలం రాస్తుంది. మాటల్లో మాధుర్యం, పనిలో మహత్యం, హృదయంలో మానవత, ఆచరణలో ఆదర్శం. విద్య ద్వారా సమాజాన్ని మలిచే మహోన్నత సంకల్పం. సేవే సత్కారం, సేవే ధర్మం అని చూపించిన నిజమైన కర్మయోగి. నేడు మనమందరము నిలబడి మాట్లాడే ఒకే మాట, మనోహర్ గారు ఉన్నంత వరకు ఈ విద్యా వెలుగులు ఆగవు. ఈ విద్యా వెలుగులు భావి జీవిత విద్యార్థుల జీవన ప్రయాణముగా మారుతాయని, ప్రతి విద్యార్థి కళ నెరవేరటానికి ఆయన చేసే యజ్ఞం ఎప్పుడు ఆగొద్దని కోరుకుంటూ, సమాజ విస్మరణీయం, చిరస్మరణీయంగా వీరి యొక్క సేవలు సమాజానికి కావాలని కోరుకుంటూ, విద్యా అక్షరాలలో భవిష్యత్తును పుష్పింపజేసే మహనీయ మనోహర్ గారికి
మనసారా నమస్కారాలు, కృతజ్ఞత సుమాంజలి, వందనాల హారములు. సదా 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 మీ సేవలు ఇలా కొనసాగుతూ ఈ సమాజానికి మీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు జన్మించిన మీరు ఇలాంటి మహత్కార్యాలు చేసేటువంటి అవకాశాన్ని ఇంకా భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుతూ మాలాంటి ఎందరికో ఇలాంటి సత్కారాలతో ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే యజ్ఞాన్ని నిర్విఘ్నముగా కొనసాగించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు మీ అందరికీ మరొకసారి నమస్సుమాంజలు సమర్పించుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. వనం శ్రీనివాసులు గారు, బత్తుల శ్రీనివాసరెడ్డి గారు. అందరికీ శుభ మధ్యాహ్నం. పేరులోనే ఉంది, కమలం అంటే వికసించేది కాదు, తాను వికసిస్తూ నలుగురిని వికసింపజేసే మనోహరుడు, మనందరినీ ఒక్కచోట కలిపిన ఈ శుభవేళ మీ అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ, చాలామంది ఈరోజు సమాజంలో తల్లిదండ్రులను సరిగ్గా చూడలేనటువంటి ఈ సమయంలో మరి వారి తల్లిదండ్రులు ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చారని చెప్పేసి ఎక్కడో మారుమూలల్లో ఉన్నటువంటి, ఎక్కడో విద్యార్థులకు సేవ చేసేటటువంటి అనేక మంది, వందల మంది ఉపాధ్యాయులను ఒకచోటకి చేర్చి ప్రతి సంవత్సరం ఇలా సత్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఒక 3 సంవత్సరాల కింద పరిచయమైన వారు నేను అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటున్నాం. మరి నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మరి పేద పిల్లలకు విద్యను అందిస్తున్నటువంటి నాలాంటి వారికి స్ఫూర్తినిస్తూ ఇంకా ముందుకు పోవాలని వారి యొక్క తలంపు, ఆలోచన చాలా బాగుంది. మరి నా వ్యక్తిగతంగా నాకు ఉద్యోగం వచ్చిన 8 సంవత్సరాలకు నేను కూడా తల్లిదండ్రులను మరి పనికి పోకుండా, ఎందుకంటే వ్యవసాయ కుటుంబం, మా నాన్న వ్యవసాయదారుడు, మరి 25 సంవత్సరాలు నేను మా నాన్నగారికి పని చెప్పకుండా ఇంట్లోనే ఉంచడం జరిగింది. మరి ఇలాంటి ఆదర్శ దంపతులకు జన్మించినటువంటి ఆ మనోహరునికి వారి తల్లిదండ్రులు కూడా ఎప్పుడు ఆశీర్వదిస్తారని, మనం కూడా మనందరి తల్లిదండ్రులకు సేవ చేయాలని, మనం ఎవరికైతే విద్య నేర్పుతున్నామో ఆ పిల్లలకు కూడా నేను రోజు ఒక మాట చెప్తా, అందులో నా స్వార్థం, తల్లి తండ్రి గురువును మంచిగా గౌరవించండి బేట, మీలాంటి వారిని, మీ పక్కోళ్ళను ప్రేమగా చూడండి, మర్యాదగా నడుచుకోండి అని రోజు చెప్తుట. నాకు ఎంత కోపం ఉందో పిల్లల దగ్గరికి పోతే అంత శాంతంగా ఉంటా. ఒక చిన్న సంఘటన మొన్ననే జరిగింది, దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. ఎందుకంటే నిన్ననే నేను ఉప్పల్ మండల్లో ఒక కాంప్లెక్స్ మీటింగ్ పోతే ఒక టీచర్ కలిసి నాకు, సార్ వెళ్ళిపోయారంట, మొన్న పేరెంట్స్ కలిసిర్రు అనుకుంటున్నారు, గుడిలో దేవుడు వెళ్ళిపోయాడు అని అనుకుంటున్నారు అక్కడ తల్లిదండ్రులు అని నాతోటి ఆ టీచర్ చెప్తే చాలా నాకు సంతోషం, బాధ అనిపించింది. నేను అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అవుతా అని అనుకోలేదు. ఏదో ప్రమోషన్ మీద విధి లేని పరిస్థితుల్లో మరి కష్టంగా దూరం వెళ్తున్నా. మరి ఎక్కడ దూరం వెళ్ళినా ఒకటే, మనందరికీ మరి సార్ యొక్క ఆదర్శం తీసుకొని తల్లిదండ్రులను పూజిద్దాం, గౌరవిద్దాం. మన దగ్గరికి వచ్చేటటువంటి పిల్లలకు మన చేతనైనంత మన తోటి వారికి సహాయం చేద్దామని చెప్పేసి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పట్నం కమలా మనోహర్ గారికి, మరి వారి సొసైటీ బృందానికి, మా సహచర ఉద్యోగుల సహాధ్యాయులైనటువంటి నా సహచర ఉపాధ్యాయులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శ్వేత గారు. సభా సరస్వతికి నమస్సుమాంజలులు. వేదికను అలంకరించిన శారదా విద్యా సంస్థల ప్రముఖులకు నా నమస్కారాలు. ఇప్పుడున్న సమాజంలో ఉపాధ్యాయుని విలువ చాలా తగ్గిపోయింది. యాజ్ ఏ టీచర్గా పిల్లల్ని ఏమన్నా అనాలి అంటే కూడా మనం అనలేకపోతున్నాం.
మా బాబుకు చదువు రాకున్నా సరే మీరు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో ఏమీ అనొద్దు, కానీ చదువు రావాలి, ఫీజు కడుతున్నాం కదా. సార్ ఉపాధ్యాయులు అంటే భక్తి లేదు, భయము లేదు, ఏది లేదు. మన తరం నాటి విలువ కూడా కనీసం చాలా స్థాయికి దిగజారిపోయింది. ఒక విద్యార్థి అంట ఒక ఉపాధ్యాయునితోటి, అందరు విద్యార్థులు కలిసి ఒక ఉపాధ్యాయునితోటి బాధలు పంచుకుంటున్నారు. ఎలా అంటే, శతవసంత పదమునందు ప్రవహించే గంగ ఇది, శతవసంత పదమునందు ప్రవహించే గంగ ఇది, సంఘటనమే ధ్యేయంగా మారుతున్న సమాజమిది, చలిచీమలే కాదు మనం ఛత్రపతుల వారసులం అంటూ ఉపాధ్యాయులే చర్చించుకుంటున్నారు. అందులో ఒక ఉపాధ్యాయుడు అంటున్నాడంట, కళ్ళు తెరిచి నీవు నడవరా, విద్యార్థి కర్తవ్యం మరచిపోకురా, ప్రపంచ గమనం సాగుతున్న తీరును పరిశీలన చేసే సత్త నీకున్నది, ఆలోచన ఉంది, ఆవేశం ఉంది, తలుచుకుంటే కానిదంటూ నీతోనే లేదురా, గురుతర బాధ్యత నీ మీద ఉందిరా, నీ మీద ఉందిరా, కళ్ళు తెరిచి నీవు నడవరా, విద్యార్థి కర్తవ్యం మర్చిపోకురా, ప్రపంచ గమనం సాగుతున్న తీరును పరిశీలన చేసే సత్త నీకున్నది, ఆలోచన ఉంది అనుకుంటూ ఒక ఉపాధ్యాయుడే తన బాధను వ్యక్తం చేస్తూ, ఈ సమాజం నీ మీద ఎంతో బాధ్యత గల విలువలు నీ భుజస్కంధాలపైన ఉన్నాయి, గురువు లేనిది ఆఖరికి ఆ భగవంతుడు కూడా చివరికి శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా ఆ భగవంతులకు కూడా గురువు లేనిది వాళ్ళు ఏమీ సాధించలేకపోయారు. ప్రతి క్షణం ప్రతి అడుగు వేయాలన్నా శ్రీరాముని నుంచి మొదలు శ్రీకృష్ణుడు వాళ్ళ గురువు ఆజ్ఞ లేనిది ఏది చేయలేరు. సో ఈ తరం మన విద్యార్థులకు గురువు అంటే ఒక మార్గదర్శే కాకుండా గురువే అన్నీ. అందుకే అన్నారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆ తర్వాత స్థానం మన ఉపాధ్యాయులకే, ఆచార్య దేవో భవ. కృతజ్ఞతలు, నాకు ఇంత విలువైన అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మ్యామ్. సాదియా అహ్మది గారు. स्टेज पर तशरीफ़ फरमा। आज शारदा एजुकेशनल इंस्टीट्यूशन की जानिब से हाजिर होने वाले तमाम इज़्ज़त माआब लोग और मेरे साथी जो आज एवार्डीज़ हैं और फिर तमाम हाजिरीन जलसा, अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। सबसे पहले तो मैं आप लोगों को ये बताना चाहूँगी कि गुज़िश्ता चंद दिन पहले ही, यानी कि एक 10-12 दिन पहले ही मुझे ये पता चला कि ये शारदा एजुकेशनल इंस्टीट्यूशन सोसाइटी जो है वो अपनी तालीमी मैदान में बहुत ही अच्छा काम अंजाम देती है। ये मुझे मेरे अपने साथी असातिज़ा से पता चला। मेरे साथी कोलीग्स जो हैं तो ऑलरेडी यहाँ के जो ज़िम्मेदारान हैं शारदा एजुकेशनल सोसाइटी के, तो ये लोग उनके दोस्त हैं, जिसकी वजह से इन लोगों ने मुझे इस शारदा एजुकेशनल सोसाइटी के बारे में बताया। तो गुज़िश्ता एक हफ्ते से मैं सर्च कर रही हूँ कि ये आखिर है क्या। तो मुझे ये जानकर बहुत खुशी हुई कि ये जो सोसाइटी है ये तालीमी मैदान में ऐसे ऐसे काम अंजाम दे रही है जो एक आम इंसान के बस में होते हुए भी हम सोच नहीं सकते। हर काम को करने के लिए सिर्फ इंसान की सोच की ज़रूरत होती है। तो ये सोच जब हम में भी आएंगी तो इंशाल्लाह हम भी ऐसी सोसाइटीज़ के लिए काम करेंगे। और मैं अपना तजुर्बा ये बताऊंगी कि मैं एक रूरल विलेज से आई हुई हूँ, रूरल विलेज में काम करती हूँ। तो वहाँ हम बहुत सारे ऐसे स्टूडेंट्स को देखते हैं जो अपने आप में एक नायाब हीरे होते हैं, लेकिन उनको मौका नहीं मिलने की वजह से वो आला तालीम से महरूम हो जाते हैं।
लेकिन अब मेरे जहन में भी ये आ रहा है कि मुझे यहाँ स्टेज पर अब ये मौका दिया जा रहा है और फिर मुझे चुना गया है एक एवार्डी के तौर पे, तो मेरे जहन में भी एक आ रहा है कि मैं फ्यूचर में, मेरी सर्विस के 25 साल तो गुजर गए सिर्फ सर्विस करते करते, बहुत सारे बच्चों को मैं भी सपोर्ट करती हूँ। गाँव के बच्चे होते हैं, आप लोगों को पता है कि बिल्कुल उनके माँ बाप कोई शऊर नहीं होता, ज़रूरी नहीं है। यह हमारे पास पढ़ने वाले बच्चे तो मैं आपको बताऊंगी कि 10th क्लास तक पढ़ना भी मुश्किल है, 6th 7th पढ़ लिए, यूपीएस लेवल बस काफ़ी है। बच्चे जो होते हैं, बॉयज़ जो होते हैं, उनको फिर भी सपोर्ट किया जाता है, लेकिन जो गर्ल्स होते हैं बिल्कुल सपोर्ट नहीं किया जाता। तो मेरी एक अब ये ख्वाहिश रह गई है कि मैं इस इंस्टीट्यूशन से जुड़ जाऊं और इनके कांटेक्ट में रहूं और हमारे जो रूरल एरिया के बच्चे हैं उनको भी एक ऐसे स्टेज पर पहुंचा सकूं ताकि हमारे रूरल एरियाज़ के जो बच्चे हैं जो तालीम हासिल करना चाह रहे हैं वो भी एक IAS IPS ऑफिसर्स बन सके। मेरी एक ये ख्वाहिश है, क्योंकि हमारे पास इंटर डिग्री काफ़ी है, उससे आगे हम जा नहीं सकते क्योंकि हमको रास्ता नहीं मिलता। तो अब मुझे एक ऐसा रास्ता मिल गया है कि मैं अपने बच्चों को इस सोसाइटी से जोड़ूं ताकि मेरे जो स्टूडेंट्स हैं वो भी आगे बढ़ सके। तो मेरी ये ख्वाहिश है और मैं भी इस सोसाइटी से जुड़ना चाहती हूँ, इसका भी एक हिस्सा बनना चाहूँगी इंशाअल्लाह, ताकि मेरे लिए मेरे बच्चे तो अहम है लेकिन मेरे स्टूडेंट्स जो अहम हैं वो स्टूडेंट्स के लिए मैं कुछ करना चाहूँगी। आज मेरे जहन में ये बात आया तो ये स्टेज से मैं इंशाल्लाह ये ठान के जाऊँगी कि कुछ ना कुछ मेरे आगे की जो सर्विस है वो बच्चों के लिए कुछ डेडिकेट करके जाऊँगी इंशाल्लाह। और मैं शारदा एजुकेशनल सोसाइटी की बहुत ही शुक्रगुजार हूँ कि मुझे यहाँ पर एक अवार्डी के तौर पर नॉमिनेट किया गया है और मुझे ये जो मौका यहाँ पर अपनी बातें करने का, आपके सामने रखने का जो मौका दिया है उसका बहुत बहुत शुक्रिया अदा करती हूँ। और जो मैं यहाँ पर तक पहुँची हूँ तो उसमें मेरी फैमिली, मेरे पेरेंट्स, मेरे कंप्लीट 100% सपोर्टिव हैं और मेरे आइडियल टीचर्स जो कि हमारे रूरल एरिया के हैं, तो वो आइडियल टीचर्स ही हैं जो आज मुझे आपके सामने 2 लफ्ज़ बोलने के काबिल बनाए हैं। तो मैं उनको याद करते हुए अपनी बात ख़त्म करना चाहूँगी। जज़ाकल्लाह, शुक्रिया। థ్యాంక్ యూ మ్యామ్. ప్రపంచంలో ఉన్న ఎన్ని వందల వృత్తులున్నా ఆ వృత్తులందరి వారిని తయారు చేసేది ఉపాధ్యాయులని మనందరికీ తెలుసు కదా. ఆట పాట కవిత ఏదైనా చేయగలిగిన సామర్థ్యాన్ని పెంపొందించే సమర్థులందరూ ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఉపన్యాసాలతో కొంతమంది విసిగేలా అనిపించకుండా ఎవరైనా స్వచ్ఛందంగా పాట కానీ కవిత కానీ చెప్పేవాళ్ళు రావాల్సిందిగా కోరుచున్నాను. విశాలి మ్యామ్. Good afternoon, everyone. To the dignitaries over here, I'm very much thankful to Sharada Educational Society and especially Manohar sir garu. సార్ ఎంత ఎంకరేజ్ చేస్తారంటే నిజంగా చాలా బూస్టింగ్ అనిపిస్తుంది. నేను ఒక గవర్నమెంట్ హై స్కూల్ టీచరే. సో నేను ప్రైవేట్ స్కూల్లో ఒక 6 years వర్క్ చేశాను అండ్ సిన్స్ 22 years ఐఎమ్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ స్కూల్. సో ప్రైవేట్ స్కూల్లో ఎట్లా ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్లో ఎట్లా ఉంటుంది, ఐ నో ద డిఫరెన్స్. గవర్నమెంట్ స్కూల్ ఏంటి, పేరెంట్స్ పెద్దగా పట్టించుకోరు, పిల్లలు మన దగ్గర ఎంత నేర్చుకుంటారు అంతనే. బట్ వెరాస్ ఇన్ ప్రైవేట్ స్కూల్ పేరెంట్స్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అ లాట్ అండ్ ఆల్సో వాళ్ళు పేరెంట్స్ మీటింగ్కి వచ్చినప్పుడు దే విల్ బి డిమాండింగ్ ద టీచర్స్, ఎందుకు చదువు రావట్లేదు ఏంటి, మేము ఫీ పే చేస్తున్నాం కదా ఎందుకు రావట్లేదు, ఆ విధంగా ఉంటుంది. కానీ మన గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలు అండ్ చిల్డ్రన్ ఆర్ సో ఎఫెక్షనేట్ ఇన్ ఆర్ స్కూల్స్, చాలా ప్రేమగా ఉంటారు మన గవర్నమెంట్ పిల్లలు. మనం స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యామంటే చాలా బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఏదో కొంత చేయాలి అన్నట్టుగా నేను చాలా లైక్ డొనేషన్స్ కానీ చాలా చేస్తూ ఉంటాను మా స్కూల్లో పిల్లలకి. సో అవి చూసి అవి తెలుసుకుని సార్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో ఐఎమ్ వెరీ మచ్ thankful to Sharda Educational Society for recognizing my services and honoring me. I'm thankful to my teachers and parents also. Because of them, I'm here today.
సో ఒక చిన్న పాట. మా మంచి గురువుల్లారా, కనిపించే దేవుల్లారా, మా బడి పంతుల్లారా, చక్కని పంతుల్లారా, మళ్ళీ జన్మంటూ ఉంటే ఓరయ్యో, మీ శిష్యులమవుతాము మారయ్యా మేము, మీ శిష్యులమవుతాము మా అయ్యా. మా మంచి గురువుల్లారా, కనిపించే దేవుల్లారా, మా బడి పంతుల్లారా, చక్కని గురువుల్లారా, మళ్ళీ జన్మంటూ ఉంటే ఓరయ్యో, మీ శిష్యులమవుతాము మారయ్యా మేము, మీ శిష్యులమవుతాము మా అయ్యా. మనం ఈ స్టేజ్లో ఉన్నాము అంటే మన గురువులకు చాలా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ ఆఫ్ దెమ్ వీఆర్ ఇన్ దిస్ సిచ్యుయేషన్. ఆ చైల్డ్హుడ్ అనేది ఎప్పుడు తిరిగి రాదు. దోస్ ఆర్ ఆల్వేస్ మెమరీస్. మళ్ళీ మన చిన్నతనం, మన స్కూల్ డేస్ వస్తాయా? రావు. సో అవి తలుచుకున్నప్పుడు మా స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అబ్బా కాలం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఆ రోజులు వస్తే బాగుంటుంది కదా అని. సో అది రాదు. ఓకే, బట్ సో మనము టీచర్స్కి వీఆర్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ అండ్ వీఆర్ మారల్ టు అవర్ స్టూడెంట్స్. మనం ఎట్లా ఉంటామో ద చిల్డ్రన్ విల్ బి అబ్జర్వింగ్ అస్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. శ్రీ దాసోజు శ్రవణ్ గారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ తెలంగాణ. దాసోజు శ్రవణ్ గారికి ఈ వేదికపైకి సాదర స్వాగతం కరతాళ ధ్వనులతో. దాసోజు శ్రవణ్ కుమార్ గారు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఏబీవీపీ జనరల్ సెక్రటరీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి పలు రాజకీయ పార్టీల్లో చురుకైన పాత్రను పోషించి జయశంకర్ సార్తో కలిసి తెలంగాణ ఉద్యమ నాయకుడిగా పనిచేశారు. టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యులుగా టీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా వ్యవహరించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. రాజశేఖర్ సార్ గారు, పట్నం కమలా మనోహర్ సార్ గారు దాసోజీ శ్రవణ్ సార్ గారితో కూర్చోవలసిందిగా కోరుచున్నాం. చివరిగా ఇంకొకరికి అవకాశం, ఒక పాట కానీ కవిత కానీ. వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, మరి ఎంతో సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ఉత్తమ వృత్తిని ఎంచుకున్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్సుమాంజలు. ఒక చిన్న కొటేషన్ ద్వారా స్టార్ట్ చేస్తాను. ఒకసారి ఒక మదర్ ఫిష్ని బేబీ ఫిష్ అడిగిందంట, మమ్మీ మమ్మీ వై కాంట్ వి లివ్ ఆన్ దిస్ ఎర్త్ అని అడిగిందంట. అప్పుడు ఆ బేబీ ఫిష్కి ఆ మదర్ ఫిష్ చెప్పిందంట, బేబీ ద ఎర్త్ ఈజ్ నాట్ ది ప్లేస్ ఫర్ ఫిషెస్, ఇట్ ఈస్ మేడ్ ఫర్ సెల్ఫిషెస్. కానీ ఎలాంటి స్వార్థం లేకుండా ఒక నిస్వార్థ సేవ చేస్తూ ఎంతోమంది విద్యార్థులకి ఉన్నత విద్యను అందిస్తున్నటువంటి పట్నం కమలా మనోహర్ గారికి మీ యొక్క కరతాళ ధ్వనితో గట్టిగా చప్పట్లతో ఒకసారి అభినందించాల్సిందిగా కోరుతున్నాను. సో మీ అందరికీ ఒక గురువు గారి గురించి ఒక పాట నేను ఆలపించాలనుకుంటున్నాను. గురువా గురువా లోకానికి తెలుసా నీ విలువా, గురువా గురువా నీ జ్ఞానానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, బరువులు మోస్తావు ఇంట బయట, అలసట ఉందంటూ అననే అనవంట, భవిష్యత్తు రాస్తావు పిల్లల బ్రతుకంతా,
సా గమ పమాగ సా గమ పమాగ సా గమ పమాగ గమని పామ సా గమ పమాగ సా గమ పమాగ సా గమ పమాగ గమని పామ. గురువా గురువా లోకానికి తెలుసా నీ విలువా, గురువా గురువా నీ జ్ఞానానికి సరిహద్దులు కలవా, నీ బోధన స్వరమే శృతి చేయకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ కరముల కలమే కదలాడకపోతే ఏ అభ్యసన కొనసాగదుగా, ప్రతి మలుపులోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందున ఆలయాలు కోరని జ్ఞానశక్తి రూపమా, నీవు లేని జగతిలో శాస్త్రమే దొరకునా, నీదగు సాధనలో ప్రియమగు బోధనలో ప్రతి ఒక్క విద్యార్థి నీవాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెలుపులకు మూలం నువ్వేగా. సా గమ పమాగ సా గమ పమాగ సా గమ పమాగ గమని పామ సా గమ పమాగ సా గమ పమాగ సా గమ పమాగ గమని పామ. గురువా గురువా లోకానికి తెలుసా నీ విలువా, గురువా గురువా నీ జ్ఞానానికి సరిహద్దులు కలవా. చివరిగా ఒక చిన్న ఇంకొక కొటేషన్ చెప్పేస్తాను. ముఖ్యంగా పంతులకు చెల్లింపు, కూరకు తాళింపు, మనిషికి గుర్తింపు. మరి మనం చేసినటువంటి మన సేవకు గాను మన అందరినీ గుర్తించి ఈ విధంగా సన్మానించబోతున్నటువంటి కమలా మనోహర్ గారికి నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో తులతూగాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ సువర్ణ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. శ్రీ మోహన్ రెడ్డి గారు, మేడ్చల్ జిల్లా, 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముఖ్య అతిథులు గౌరవనీయులు దాసోజి శ్రవణ్ గారు మరియు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మమ్మల్ని మరి ఆనందంగా ఉంచిన కమలా మనోహర్ గారికి నమస్సుమాంజలు, విచ్చేసిన మీ అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. వైద్యుడు లేకపోతే వైద్యం లేదు, న్యాయవాది లేకపోతే న్యాయం లేదు, పోలీసు లేకపోతే ప్రొటెక్షన్ లేదు, ప్రజానాయకులు లేకపోతే ప్రగతి లేదు, కానీ ఒక ఉపాధ్యాయుడు లేకపోతే పైవారు ఎవరు కూడా లేరు. కాబట్టి అన్ని వృత్తులకు తల్లి వృత్తి అయిన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో అనేక మంది విద్యార్థులను జ్ఞానజ్యోతులు వెలిగించి ఈ సమయంలో ఇక్కడికి విచ్చేసిన సందర్భంలో గురువుల యొక్క స్థానంలో చిమ్మ చీకటిలోన చిరుదీపము ఓలే మినుకు మినుకు మనసు మెరియు గురుడు దిగంతములకు వెలిగించు కాగడలను వెలగజేయుచుండు వేల కొలది. గురువులమైన మనం చిన్న దీపంలాగా చిమ్మ చీకట్లోని ఉంటుందా పోతుందా అన్నంత వెలుగుతూ ఉంటాం. కానీ మన దగ్గరికి ఏదైనా కాగడ లాంటి విద్యార్థి వచ్చి ముట్టించుకొని వెళ్ళిపోతుంటే ఆ కాగడ వేలాది కాగడలు ఈ ప్రపంచాన్ని దేదీప్యంగా వెలిగిస్తుంటే వాటిని చూసి ఆనందపడి మైమరిచిపోయే మనస్తత్వం మన ఉపాధ్యాయులది. ఆ విధంగా మనకు ఉండేటికి 2 కలర్లుగా బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ బోర్డు చాక్ పీస్. ఈ బ్లాక్ బోర్డు చాక్ పీస్ అనే 2 కలర్ల చేత మరి ఈస్ట్మాన్ కలర్ను తయారు చేసే శక్తి సామర్థ్యాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతోమందిని మనం ఆ విధంగా తయారు చేయగలిగినాం. అయితే ఈ సందర్భంలో చాలాసారి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా గవర్నమెంట్ వాళ్ళు సత్కారం చేస్తున్న సందర్భంలో ద వే యూ టీచ్, ద నాలెడ్జ్ యూ షేర్, ద లవ్ యూ షో, ద కేర్ యూ టేక్ మేక్స్ యూ ద వరల్డ్ బెస్ట్ టీచర్ అని ఒక కొటేషన్ నాకు ఎప్పుడు చదువుతూ ఉంటా.
ఈ మండలం అవుతున్నాం, జిల్లా అవుతున్నాము, రాష్ట్రపతి కావాలంటే కష్టం ఉంటుంది. వరల్డ్ బెస్ట్ టీచర్ ఎట్లయిదామంటే నాకు ఇంటర్నేషనల్ టీచర్స్ డే నాడు నేషనల్ టీచర్ ఇన్స్పిరేషన్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయడం అంటే ఈ చిన్న చిరుదీపాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకున్న శారద సొసైటీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 2 కళ్ళల చేత అనేక కళలు తయారు చేసిన వారికి గుర్తింపు ఇచ్చిన ఇంతకుముందు మా మేడం అన్నది మనిషికి కావాల్సింది ఏంటంటే గుర్తింపు అని. గుర్తింపు ఇవ్వగలిగిన మనసు ఒక అవకాశం ఇలా బిర్లా ప్లాంటోరియం నక్షత్రశాల ఈ వరల్డ్ ఏంది విషయంలో పోయినట్టు ఉంది ఇప్పుడు. కాబట్టి ఆహ్వానించిన మీ అందరికీ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వనండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అతిథులుగా విచ్చేసిన శ్రీ దాసోజు శ్రవణ్ గారు తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. గెస్ట్ లిస్ట్ ఉందా? ఇదొద్దా? పర్లేదు, దిస్ ఇస్ ఫైన్. సభకు నమస్కారం. ఐ ఆడిబుల్? వినబడుతున్నాను? అందరికీ నమస్కారం. ముందుగా I'm extremely grateful to my age-old friend, Patnam Kamalakar Garu. We both have worked together in Telangana movement. I have great respect for the role that he played as a close associate of KCR Garu. So because of that respect, when he said you have to come here, I took this opportunity to come here, and I'm so happy that I am sharing this dais, and I am midst of all of you great teachers who have shaped the society, who have shaped the future of the thousands of students. నేను కూడా టీచర్గా పనిచేశాను కొంతకాలం. That is one of the reasons why I am before you. After I completed my MBA in Usman University way back in 1990, I had an opportunity to join corporate sector. I had 2 jobs through the campus placement. ఒకటి సత్యం కంప్యూటర్స్లో అప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది. రెండవది నోవాపాన్ ఇండియా లిమిటెడ్ అని చెప్పని ఒక ప్లైవుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అది రెండిట్లో కూడా దాదాపు ఒక 6,000 రూపాయల జీతంతో అప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం వస్తే ఐ హ్యాడ్ ఎ డిజైర్ to have emulated my teacher. నాకు పాఠం పిహెచ్డిలో సూపర్వైజర్గా ఉండి నాలో సమూలమైనటువంటి ఒక మార్పులకు నాంది కలిగించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆనాడు ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండేవారు సైకాలజీ డిపార్ట్మెంట్లో. ప్రొఫెసర్ ఈజీ పరమేశ్వరన్ ఆయన పేరు. తమిళనాడుకు చెందిన ఆయనను స్పెషల్గా అప్పుడున్నటువంటి ఒక వైస్ ఛాన్సలర్ ఉస్మాన్ యూనివర్సిటీకి ఇన్వైట్ చేసి తమిళనాడు చెన్నై నుండి యూనివర్సిటీలో పనిచేసినారు. ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు డీన్ ఉండే, సోషల్ సైన్సెస్కు డీన్ ఉండే, మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్కు డీన్ ఉండే, ఆర్ట్స్కు డీన్ ఉండే, విస్తృతమైనటువంటి ఒక పదవులన్నీ కూడా నిర్వహించినటువంటి ఒక వ్యక్తి. నేను ఆల్వేస్ ఐ యూస్ టు బిలీవ్ దట్ టీచర్స్ హ్యావ్ మిరక్యులస్ పవర్, అండ్ దట్ మిరక్యులస్ పవర్ హీ హ్యాడ్. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ బట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. As a student, I was supposed to be a very notorious student leader. అప్పుడు ఏవీపీలో తిరిగేవాళ్ళం, బాగా కొట్లాటలు, పంచాయతీలు, పొద్దున్న లేస్తే రగడలు, టీచర్లతో కొట్లాడాలా, వైస్ ఛాన్సలర్తో కొట్లాడాలా, స్టూడెంట్స్తో కొట్లాడాలా, పోలీస్ కేసులు, జైళ్ళు, ఇట్లా ఇదొక వాతావరణంలో పెరిగినటువంటి వాడిని. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు మీ ఇన్ మై లైఫ్. దిస్ ప్రొఫెసర్ ఇంత ఉంటాడు, ఇంతే లేరు, పెద్ద ఆయన కాలం చేసినారు, ఇంతే ఉంటారు, బాటా చెప్పులు వేసుకునేది, చామ్ సిగరెట్ తాగేది, బాటా చెప్పులు వేసుకునేది, చామ్ సిగరెట్ తాగేది, చైన్ స్మోకర్ ఉంటుండే, బట్ రిమార్కబుల్ ఇంటలెక్చువల్. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అంత గొప్ప టీచర్ నేను చూడలా. పొద్దుగాల 8 o'clock MBAలో క్లాస్ చెప్తే క్లాస్లో కుర్చీల కోసం కొట్లాడుకునేవాళ్ళు. 8 o'clock కుర్చీల కోసం కొట్లాడుకునేవాళ్ళు. నాట్ మోర్ దెన్ 30 minutes యూస్ టు టేక్ క్లాస్. అదొక 1.5 hour క్లాస్ అయితే కూడా 30 to 40 minutes కంటే ఎక్కువ పాఠం చెప్పకపోయేవాడు. అంత అద్భుతమైనట్టుగా టీచర్. ఫస్ట్ టైం వెన్ ఐ ఎన్కౌంటర్డ్ హిమ్, ఐ వెంట్ టు ఫైట్ విత్ హిమ్.
ఏదో అడ్మిషన్లో ఏదో చిన్న ప్రాబ్లం ఉంది, పాలసీ మ్యాటర్ అని చెప్పని పోయి బిఎడ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్కు డీన్గా ఉంటే కొట్లాటకు పోయా. పోతే అక్కడి నుండి ఆయనతో రిలేషన్షిప్ మొదలైంది. ఏదో వచ్చి ఏం కొట్లాడతావు అని చెప్పని భుజం మీద చేసి అట్లా చేసినాడు అంతే. ఆ చేయితో అట్లనే వంగిపోయా అంతే. నా లైఫ్ మార్చేసినాడు. అంటే రాళ్లను కూడా మానవులుగా తీర్చిదిద్దొచ్చు అని చెప్పని రామాయణం చెప్పినట్టుగా ఆ గురువు గారు నన్ను మార్చేసినారు, ఆ టీచర్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు హ్యావ్ బీన్ రిమెంబరింగ్ హిమ్ ఆన్ దిస్ డే. ఆర్డినరీ పర్సన్ను కూడా తీర్చిదిద్దవచ్చు అనేటువంటిది టీచర్ ద్వారా జరుగుతుంది అనేది నా జీవితంలో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు తెలిసి మీకు కూడా అనేక రకాలైనటువంటి ఒక అనుభవాలు, ప్రత్యక్షంగా తార్కాణాలు మీ జీవితంలో కూడా చూసి ఉంటారు. అటువంటి టీచర్స్ మధ్యలో వచ్చి ఈరోజు మాట్లాడటం అవుతుందో దానికి నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎట్లా జరిగింది మరి? వాట్ ఈస్ దట్ మేడ్ దట్ టీచర్ టు ట్రాన్స్ఫార్మ్ మీ అంటే, దట్ టీచర్ హ్యాస్ మెయింటైన్డ్ ఎ పర్సనల్ బాండ్ విత్ మీ. అంటే టీచర్కు స్టూడెంట్కు పర్సనల్ బాండ్ లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్ రాదు. సో టీచర్గా క్లాస్ రూమ్లోకి వచ్చి పుస్తకాలు తీసి చదివి పాఠం చెప్పి వెళ్ళిపోతే స్టూడెంట్లో ట్రాన్స్ఫర్మేషన్ రాదు. వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇస్ దట్ if you really want to bring in a transformation among your teachers, students, and bring in change in their lives, transform them as true citizens of the society, what the teacher has to supposed to do is to maintain that personal bond, understand, empathize, relate, connect, collaborate, whatever that you call. Intlo పిల్లల కంటే కూడా ఎక్కువగా ఎప్పుడైతే ఒక టీచర్ విద్యార్థులను ప్రేమిస్తాడో అట్లా అప్పుడే ఆ టీచర్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఆయనను చూసి నేను ఇండస్ట్రీ జాబ్స్ 2 వదిలిపెట్టినా. ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఏ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ అండ్ కన్ఫైన్ టు ఎన్ ఇండస్ట్రీ. నేను కూడా యూనివర్సిటీలో ప్రొఫెసర్ అవుతాను అని చెప్పని 1500 రూపాయలకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఖైరతాబాద్లో ఉంటుంది, అక్కడ రీసెర్చ్ స్టాఫ్గా జాయిన్ అయ్యి అక్కడ నుంచి then went on to do my PhD and then got into Institute of Public Enterprise in Usman University. అక్కడ ఒక 10 ఏళ్ళు పాఠం చెప్పిన తర్వాత why preach, why not I practice management అని చెప్పని then I got into industry and from industry the journey began to take me into politics and now I'm before you as a member of Legislative Council. All this has happened because of a notorious student leader to a social worker or a public servant happened because of one teacher called Professor Parameshwaran. And I see all of you as Professor Parameshwarans today. All of you can become Professor Parameshwarans, bringing in change and transformation among the students is what I feel. రెండవది, నేను సోల్జర్కు ఒక టీచర్కు బాగా దగ్గర సంబంధాలు ఉంటాయేమో అని చెప్పని నేను అనుకుంటాను. A soldier protects the nation and a teacher protects the future of the nation. Then a soldier fights with the enemies of outside, but a teacher helps to fight with the enemies inside the human being. A soldier holds the gun to defend, but a teacher holds a pen to transform. అట్లా సమాజ సేవకులుగా వాళ్ళు సమాజానికి దేశానికి సేవ, మీరు సమాజానికి దేశ సేవ. ఏ దేశమైనా ఇద్దరు లేకపోతే ఆగమాగం అయిపోతుంది. సోల్జర్లు కానీ టీచర్లు కానీ వాళ్లకు కరేజ్ వెపన్ అవుతే టీచర్స్కు క్యారెక్టర్ వెపన్. కాబట్టి టీచర్స్ రోల్ ఇన్ బిల్డింగ్ ద నేషన్, బిల్డింగ్ ద సొసైటీ, బిల్డింగ్ ద జనరేషన్స్ ఐ థింక్ ఇనార్మస్. దురదృష్టం ఏమైపోయిందంటే టీచర్ వృత్తి కూడా అన్ని వృత్తుల్లో ఒకటి అని చెప్పని అనుకునేటువంటి ఒక పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాం. కారణాలు ఏమైనా కావచ్చు, కొంత మనము బాధ్యులు కావచ్చు, లేకపోతే సమాజం బాధ్యులు కావచ్చు, పాలసీ మేకర్స్ బాధ్యులు కావచ్చు. ఎంతైతే గౌరవము ఒక సోల్జర్కి ఇస్తామో అంత గౌరవము టీచర్కు ఇవాళ సమాజంలో పూర్తి స్థాయిలో లభించట్లేదు. దానికి కారణం ఎవరు? అది రాజకీయ నాయకుల వ్యవస్థనా, లేకపోతే టీచర్లు మనమేనా, మన మేనేజ్మెంట్లా, లేకపోతే తెలియదు. కానీ మొత్తానికి మాత్రం బోత్ ద సోల్జర్ అండ్ ద టీచర్ షుడ్ బి రెస్పెక్టెడ్ ఈక్వల్లీ అండ్ హానర్డ్ ఈక్వల్లీ అని చెప్పని నేను ఫండమెంటల్గా బిలీవ్ చేస్తాను. ఇంకొక విషయం నేను మీ ముందు చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే,
as a teacher and as a student leader and also as a parent whom I'm seeing my own children, ఒకప్పటి విద్యార్థులకు ఇప్పటి విద్యార్థులకు చాలా తేడా అయిపోయింది. నేను పాఠం చెప్పడం మొదలుపెట్టినప్పుడు 1993 I started teaching. And as I moved towards 2000 years, 2000 వచ్చేటప్పటికి అసలు పాఠం చెప్పాలంటేనే కష్టమయ్యే పరిస్థితి. ఇప్పుడైతే ఇంకా కష్టం అనుకుంటా బహుశా. యూ హ్యావ్ లాడ్ ఆఫ్ AI టూల్స్, యూట్యూబ్స్, మీరు ఏం పాఠం చెప్పాలన్నా వాడే ముందు చదువుకోగలిగేటువంటి ఒక ఆపర్చునిటీ. మరి అంత బాగా తెలిసిన వాడు ఏం చెప్తారు మీరు? సో యూ డోంట్ టీచ్ బట్ యూ ఫెసిలిటేట్ దెమ్ టు లెర్న్. ఇది ఫండమెంటల్ షిఫ్ట్ టీచింగ్లో. ఐ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ యువర్ టీచర్ ట్రైనింగ్ ఎనేబుల్స్ యూ టు థింక్ ఇన్ దిస్ డైరెక్షన్, ఆర్ యువర్ టీచర్ ట్రైనింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ దట్ యూ గెట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ యువర్ కెరియర్. ఈ ఓరియంటేషన్ ఎంత ఇస్తుందో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు టీచరు పలకా బల్పం పట్టించి పాఠం చెప్పేవాడు. కానీ ఇవాళ స్వంతంగా వాళ్ళంతలో వాళ్ళు నేర్చుకునేటువంటి ఒక ఎన్వైరన్మెంట్ తయారు చేయటమే టీచర్ బాధ్యత. ఇది ఫండమెంటల్ షిఫ్ట్. ఇది అర్థం చేసుకోకపోతే మనం వీ ఫెయిల్ ఇన్ అవర్ డ్యూటీ అండ్ దెన్ విల్ నాట్ బి ఏబుల్ టు ఫెసిలిటేట్ ద లెర్నింగ్. యూ డోంట్ టీచ్ బట్ యూ ఫెసిలిటేట్ ద లెర్నింగ్. దిస్ ఇస్ వన్ ఫండమెంటల్ షిఫ్ట్ ఐ థింక్ యాజ్ టీచర్స్ వీ హ్యావ్ టు లెర్న్. రెండవది ఇంకొకటి, నేను ఐ వాజ్ ఆల్సో ఇన్ టు కార్పొరేట్, సో ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ రిక్రూట్మెంట్ అండ్ ఆల్ దాట్. చేస్తున్నప్పుడు మేము చెప్పేవాళ్ళం సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ డిగ్రీలు, సాఫ్ట్వేర్ కోడింగ్ చేస్తే కీబోర్డ్ సింక్ అవుతుంది అన్నటువంటి ఒక రీతిలో అంత స్పీడ్ టెక్నాలజీ. బట్ దెన్ వాడికి మనం అంటాం KSA అంటాం, నాలెడ్జ్ స్కిల్స్ యాటిట్యూడ్ అంటాం. నాలెడ్జ్ గ్రేట్, స్కిల్స్ గ్రేట్, బట్ యాటిట్యూడ్ లో. వాడు పక్కన్నంతో మాట్లాడాలంటే ఈమెయిల్ పెడతాడు కానీ అంటాడు హలో హాయ్ అనడు. కమ్యూనికేషన్ ఇస్ అ ప్రాబ్లమ్, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ ఇస్ అ ప్రాబ్లమ్, కనెక్టింగ్ కొలాబరేషన్ ఇస్ అ ప్రాబ్లమ్. చిన్న ప్రాబ్లం వస్తే ఆగమాగం అయిపోతారు, చిన్న సమస్య వస్తే కూడా ఆగమాగం అయ్యేటువంటి ఒక పరిస్థితి. ఇటువంటి ఒక అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావచ్చు, టీమ్ వర్క్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫెసిలిటేట్ చేయవలసిన ఒక బాధ్యత పర్టికులర్లీ ప్రైమరీ స్కూల్స్లో, తర్వాత ప్రైమరీ స్కూల్స్ ఆర్ హై స్కూల్స్లో ఉన్నటువంటి ఒక టీచర్స్ చేతిలో ఉంటుంది. మనం ఏదో పాఠం చెప్తాం, లెక్కలు చెప్తాం, సైన్స్ చెప్తాం, తెలుగు చెప్తాం, ఇంగ్లీష్ చెప్తాం, 80% మార్కులు వస్తే దాంతో వాడు ట్రాన్స్ఫార్మ్డ్ ఇండివిజువల్ కాడు. అన్లెస్ యూ టీచ్ దెమ్ దట్ యాటిట్యూడ్ కాంపోనెంట్ ఆఫ్ ఇట్, లైఫ్ స్కిల్స్ అవి కనుక ఇవ్వకపోయినట్టయితే మనం మన డ్యూటీలో ఫెయిల్ అయిపోయినట్టు అవుతాం. కాబట్టి ఐ థింక్ ద టుడేస్ టీచర్ షుడ్ నాట్ జస్ట్ లుక్ ఫర్ enabling the students to secure the marks, but to sustain in their life. ఆ స్కిల్స్ను మనం ఇంపార్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒక స్ట్రెచ్ ఎక్కువగా మనం దానిపైన కూడా శ్రద్ధ పెట్టి చెప్పాల్సిన అవసరం వస్తుంది అని చెప్పని నేను అనుకుంటున్నా. నాకు బాగా గుర్తు, మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్ళి ఎక్కడో చదివితే నేను చూశాను, సాబర్మతి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఐ వాంట్ టు బికమ్ యువర్ డిసైపుల్ అని ఎవరో వస్తే, పెద్దోడు బాగా డబ్బున్నోడు అమెరికాకి వెళ్ళొచ్చి I wanted to be a disciple. I heard a lot about you. So I want to be a follower and work in freedom movement and also in Sabarmati Ashram. అంటే సరే మంచిది కానీ పోయి ఆ టాయిలెట్ క్లీన్ చేసి రాపో అన్నాడు. ఆ రోజు వాటర్ ఆ రోజుల్లో టాయిలెట్ క్లీనింగ్ అంటే ఇప్పుడంతా కొంచెం మోడర్న్, ఫ్లష్ కొడితే క్లీన్ అవుతుంది మనకు ఆ క్లీనర్స్. అప్పుడేందంతా మాన్యువల్ స్కావెంజింగ్. వాడు ఒక 2 రోజులు ఫస్ట్ 1 వీక్ డ్యూటీ అదే అంటే 1 వీక్ అయినాక మళ్ళీ వస్తే మళ్ళీ 1 వీక్, మళ్ళీ అట్లా దాదాపు ఒక 1 నెల రోజులు తిప్పించిందట. తర్వాత వచ్చిన తర్వాత కూర్చోబెట్టుకున్నాడు, 4 నెలల రోజుల డ్యూటీ అయినాక కూర్చోబెట్టిన తర్వాత ఆయన అడిగాడట, గాంధీ గారు నేను మీ దగ్గర ఏదో స్వాతంత్ర ఉద్యమంలో పనిచేయాలా, మేము గాంధీయిజం నేర్చుకోవాలా, అహింసా సిద్ధాంతం నేర్చుకోవాలని వస్తే నన్ను టాయిలెట్లు కడగబెట్టింది, ఇదేం పద్ధతి అని చెప్పానంటే ఆయన అన్నాడట, యూ కేమ్ హియర్ టు క్లీన్ ద సొసైటీ. సో బిఫోర్ యూ క్లీన్ ద సొసైటీ యూ క్లీన్ ద టాయిలెట్, యువర్ ఓన్ టాయిలెట్, बिकॉज समाज का गंदगी इतना खराबी है कि अपना ही टॉयलेट से ज़्यादा गंदगी है, तो फर्स्ट ऑफ ऑल यू लर्न దట్ అని. అంటే ఇవాళ టీచర్స్ నేర్పవలసినటువంటి ఏంటంటే ఇటువంటి సామాజిక చింతనతో కూడుకున్నటువంటి ఒక ఆలోచనలను మెదళ్లలో నాటవలసినటువంటి అవసరం ఉంది. చాలామంది పిల్లలు ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను, వాడి టాయిలెట్ కడుక్కోమంటేనో ఎవడో బయట వచ్చి క్లీన్ చేయాలా, ఇంట్లో సర్వెంట్ క్లీన్ చేయాలా, ఊకమంటే ఊకరు, సొంత డ్రాయర్లు అండర్వేర్లు లేకపోతే బట్టలు పిండుకోమంటే పిండుకోరు. మీరు అనుకుంటుండొచ్చు టీచర్లకు ఇవన్నీ ఏం చెప్తున్నాడు, ఇవే నేర్పాలా పిల్లలకు. వాడి టాయిలెట్ వాడు క్లీన్ చేయించుకోవాలా, వాడి రూమ్ వాడు క్లీన్ చేసుకోవాలా, వాడి బట్టలు వాడు పిండుకోవాలా, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వాడు లేకుండా వాడు కనుక పనిచేయగలిగేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని స్కూళ్లలో, విద్యా సంస్థలలో కనుక మనం ఎవాల్వ్ చేసినట్టయితే హీ విల్ ఇన్ టర్న్ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ విత్ ద సేమ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక
ఓరియంటేషన్ దయచేసి కల్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎంపీగా పోటీ చేశాను 2009లో. ఓడిపోయా, 1,00,000 ఓట్లు ఏదో వచ్చినాయి. 18లో మళ్ళీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తే ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకొని పోటీ చేశాను. Do you know Khairtabad is one of those assembly segments where you have lot of educated people. అంతా మంచి స్కూళ్ళలో మంచి మీలాంటి టీచర్ల ద్వారా తీర్చిదిద్దబడ్డటువంటి ఒక యువకులు పెద్దోళ్ళు అంతా ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యున్సీ. పోటీ చేస్తే వచ్చిన ఓట్లేని ఓటింగ్ శాతం ఎంత అయిందిరా అంటే 48-49% ఓటింగ్ అయింది. ఆ 49% ఓటింగ్ అయినటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం ఓట్లు వేసిన వాళ్ళు ఎవరా అంటే చదువురానటువంటి వాళ్ళు. 90% of the voters who turned out to vote were those illiterates from the slums, and not even 10-20% of the voters came from the so-called affluent, elite and educated sections. What is the problem? అంటే సోషల్ సెన్సిటివిటీ ఎక్కడో మనం ఇంపార్ట్ చేయట్లేం మన ఎడ్యుకేషన్లో. ఆడికాడు నేర్చుకుంటాడు అంటున్నాం, కానీ టీచర్గా మనమే ఆ సోషల్ సెన్సిటివిటీని ఇంబైట్ చేయవలసిన అవసరం ఉంది. కొరియా, I was reading somewhere. In Korea, mandatorily you have to undergo training, armed force training, and then you also have to serve in your lifetime in the army. ఎందుకు? సమాజ బాధ్యత, దేశ బాధ్యత. ఈ సెన్సిటివిటీ ఎక్కడో మన దేశంలో పోయింది. దాంతో ఇవాళ రాజ్యాంగము తెలియదు, రాజ్యాంగము తెలియదు, ఓటు తెలియదు. ఒక మరయంత్రాలుగా ఇవాళ మనం తయారవుతున్నట్టు ఒక పరిస్థితి. ఏమన్నా అంటే ఉద్యోగాలు చేస్తాం, డబ్బులు సంపాదిస్తాం, పెళ్లి చేసుకుంటాం, పిల్లలు కంటాం, సామాజిక చింతన కూడా లేకుండా ఇవాళ సమాజం ఈరోజు దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో పయనిస్తున్న ఒక పరిస్థితి. కాబట్టి నాట్ ఓన్లీ ది పర్సనాలిటీ డెవలప్మెంట్ బట్ ఆల్సో సోషల్ రెస్పాన్సిబిలిటీని, సోషల్ సెన్సిటివిటీని, కాన్స్టిట్యూషనల్ సెన్సిటివిటీని. ఎవరికి కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా రాజ్యాంగం తెలియదు. అసలు రాజ్యాంగం గురించి పూర్తి స్థాయిలో స్కూళ్ళలో చెప్తారో చెప్పరో తెలియదు. కానీ నేనైతే ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్న తర్వాత టీచర్స్ హ్యావ్ టు టీచ్ ఎవ్రీడే కాన్స్టిట్యూషన్. ఒక చాప్టర్ అన్నా చెప్పాలా, ప్రియాంబుల్ చెప్పాలా, రైట్స్ చెప్పాలా, రెస్పాన్సిబిలిటీస్ చెప్పాలా. అప్పుడే వాడు ఇంటిగ్రేటెడ్ ద సిటిజన్గా తయారవుతాడు, పౌరుడిగా తయారవుతాడు అనేటువంటి ఒక విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తూ నేను మీతో ఏం మాట్లాడాలా అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ రెడ్, బట్ ఐ అపీల్ టు యూ టు రీడ్. Abraham Lincoln wrote a letter to his son's teacher. చదివారా మీరు? చదివిన వాళ్ళు చేతులు లేపండి, ఏమనుకోకండి. చదివిన వాళ్ళు లేపండి అంతే. ఒక్కళ్ళిద్దరు ఉన్నారు. మై హంబుల్ అపీల్ టు యూ, ప్లీజ్ రీడ్. ఎంత పెద్ద మెసేజ్ అంటే ఇది. మోడర్న్ డే టీచర్ ఎట్లా ఉండాలని అప్పుడెప్పుడో అబ్రహాం లింకన్ హ్యాస్ రిటన్. I'll read 2-3 lines for you if in case you have patience to listen to me. Do you have time to listen to me? Yeah. A letter from Abraham Lincoln to his son's teacher. My son starts school today. It's all going to be strange and new to him for a while, and I wish you would treat him gently. అంటే టీచర్గా పిల్లలను జెంటిల్గా ట్రీట్ చేయాలా అనేది ఒక బాధ్యత చెప్తా ఉన్నాడు. It's an adventure that might take him across continents. ఈ యొక్క పయనం ఇవాళ మొదలవుతున్నటువంటిది ఖండాంతరాలుగా అతన్ని వెళ్ళేందుకు స్వీకారం చుట్టవచ్చు. వచ్చారా? వచ్చినప్పుడు రాని లోపల నేనే చెప్తే. పెద్దలు 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 ప్రియతమ నాయకులు, రాజకీయ కురువృద్ధులు, మాజీ గవర్నర్ శ్రీ 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 బండారు దత్తాత్రేయ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాను. వారు కూడా పెద్ద టీచరే రాజకీయాల్లో. వారు గురువుగా ఎంతో మందిని తీర్చిదిద్దినారు. అటువంటి గురుతుల్యులైనటువంటి ఒక రాజకీయ నాయకులు మీ అందరికీ ఈరోజు ఈ సమావేశంలో ఉండడం మనందరి అదృష్టం. వారిని హృదయపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాను.
సో నా ఐల్ కమ్ బ్యాక్, ఐల్ టేక్ యూ టు దిస్ లెటర్. ఈ లెటర్ దయచేసి ఈ ప్రోగ్రామ్ అయ్యేలోపు నేను కమలాకర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, గూగుల్లో డౌన్లోడ్ చేసి ఆ కాపీ పోయేటప్పుడు వీళ్ళందరికీ ఒక కాపీ ఇవ్వాలని చెప్పని కోరుతున్నా. దాంట్లో ఏం చెప్తాడంటే, ఆల్ అడ్వెంచర్స్ దట్ ప్రాబబ్లీ ఇంక్లూడ్ వార్స్, ట్రాజడీ అండ్ సారో, ఇవన్నీ కూడా ఆయన చూస్తాడు కాబట్టి టు లివ్ దిస్ లైఫ్ విల్ రిక్వైర్ ఫెయిత్, లవ్ అండ్ కరేజ్. అవన్నీ మీరు నేర్పండి అని చెప్పని టీచర్ను రిక్వెస్ట్ చేస్తాడు అబ్రహాం లింకన్ వాళ్ళ కొడుకు టీచర్కు. ఇంకొక మాట చెప్తాడు, సో డియర్ టీచర్, విల్ యూ ప్లీజ్ టేక్ హిమ్ బై హిస్ హ్యాండ్, చేయి పట్టుకో, హోల్డ్ హిస్ హ్యాండ్, అండ్ టీచ్ హిమ్ థింగ్స్ హీ విల్ హ్యావ్ టు నో, టీచింగ్ హిమ్ బట్ జెంట్లీ టీచ్ హిమ్. వెనకటి రోజుల టీచర్ బెత్తం పట్టినట్టు కాకుండా జెంట్లీగా టీచ్ చేయండి అంటాడు. ఇఫ్ యూ క్యాన్ టీచ్ హిమ్ దట్ ఫర్ ఎవ్రీ ఎనిమీ దెర్ ఇస్ ఎ ఫ్రెండ్, he will have to know that all men are not just, that all men are not true, but teach him also that every scoundrel there is a hero, that for every crooked politician there is a dedicated leader. అంటే అమాయకంగా నేబుగా ఉండొద్దను, అట్లాని నెగటివ్గా కూడా ఉండొద్దనండి, ప్రాక్టికల్గా ఉండాలా, ఆ ఉండేట్లుగా నువ్వు నా స్టూడెంట్ను తయారు చేయండి అని చెప్పని చెప్తాడు. ఇట్లా చాలా అంశాలు ఇందులో. పెద్దలు దత్తాత్రేయ గారు వచ్చినారు కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం, బట్ అనేక అంశాలు. టీచ్ హిమ్ ఇఫ్ యూ క్యాన్ ద వండర్స్ ఆఫ్ ద బుక్స్, పుస్తకాలు చదవడం నేర్పియండి, బట్ ఆల్సో గివ్ హిమ్ టు పాండర్ ద ఎక్స్ట్రీమ్ మిస్టరీ ఆఫ్ ద బర్డ్స్ ఇన్ ద స్కై, bees in the sun, and flowers on the green hill. Teach him to have faith in his own ideas, even if everyone tell him they are wrong. పుస్తకాల పురుగులను తయారు చేస్తాము, కానీ ప్రకృతి గురించి తెలియదు. నాకు చాలామంది పిల్లలు, when I used to teach MBA, వరి ఎట్లా పండుతుంది అంటే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇది ట్రూ. మీకు పల్లెటూర్లలో ఉన్న టీచర్లు స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారో నాకు తెలియదు, కానీ మరి పట్టణంలో చదువుకున్న వాళ్ళైతే వరి ఎట్లా పండుతుంది అంటే చెట్ల కాస్తా అనేటోళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్స్ టు యూట్యూబ్ ఇదంతా కొంచెం ఎక్కువ వచ్చింది, కొంచెం ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉంది, కానీ ఒకప్పుడైతే అది కూడా లేకుండే. సో నువ్వు పుస్తకాలతో పాటుగా కూడా ప్రకృతి నుండి కూడా నేర్చుకునేటువంటి ఒక ఆలోచన విధానాన్ని పెంపొందించండి అని చెప్పని చెప్తూ, క్రియేటివిటీ గురించి అండ్ డోంట్ అండర్సెల్ అని చెప్పని ఒక అద్భుతమైనటువంటిది. ఐ హంబ్లీ అపీల్ టు యూ టు రీడ్ దిస్ లెటర్, imbibe as part of your the personality and your attitude, so that you can really become the effective teacher. నేను చివరిగా ఒకటే నమ్ముతా ఉన్నాను, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. తల్లిదండ్రులు జన్మనిస్తారు, టీచర్లు జీవితాన్ని ఇస్తారు. మంచి టీచర్ జీవితాన్ని ఇస్తాడు, ఒక మంచి టీచర్ జీవితాన్ని ఇస్తాడు. దురదృష్టం మన దేశంలో, విదేశాల్లో, యూరప్లో కానీ అమెరికాలో కానీ ఉన్నటువంటి ఒక గౌరవం టీచర్స్కు తగ్గిపోయింది. కాంపన్సేషన్లో నెంబర్ 1 టీచర్స్కు, తర్వాత గౌరవంలో నెంబర్ 1. కానీ మన దగ్గర ఏదో అది కొంచెం తగ్గిపోయింది. అది పెంపొందించవలసినట్టు ఒక బాధ్యత రాజకీయ వ్యవస్థ పైన ఉంది, పాలసీ మేకర్స్ పైన ఉంది. బికాజ్ యూ డిస్పెల్ ద డార్క్నెస్, యూ ఆర్ ద ఫ్యూచర్ బిల్డర్స్. సైనికుడు ఎట్లయితే దేశాన్ని కాపాడుతాడో దేశాన్ని నిర్మించేవారు మీరు, కాబట్టి ఆ దిశలో మీరు ఆలోచించాలని, మీరు అబ్రహాం లింకన్ కోరుకున్న టీచర్లుగా మీరందరూ కూడా తీర్చిదిద్దబడాలని చెప్పని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరుడు కమలాకర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదం తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, పేషెంట్గా అయిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక విద్యార్థి యొక్క మూర్తిమత్వాన్ని ఎలా డెవలప్ చేయాలో క్షుణ్ణంగా అనుభవాల ద్వారా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ బండారు దత్తాత్రేయ గారు 18వ హర్యానా రాష్ట్ర గవర్నర్గా, సికింద్రాబాద్ లోక్సభ సభ్యులుగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శుడిగా, అధ్యక్షుడిగా తమ సేవలు అందించారు. అంతే మన తెలుగు ప్రజల ముద్దు బిడ్డ. 2005 నుండి ప్రతి సంవత్సరం దసరా తర్వాత రాజకీయ కుల మత భేదాలను పక్కన పెట్టి సోదరభావంతో మెలగాలని తెలియజేసి రాజకీయ ప్రముఖులందరినీ, సామాజిక వర్గాలందరినీ ఒక చోట చేర్చి సంస్కృతి ఐక్యతను చాటేందుకు కృషి చేస్తున్నారు. వారికి మా అందరి తరపున సాదర స్వాగతం తెలుపుతూ వారి అమూల్య సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాం.
ఈరోజు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. ఆ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రుడు, సీనియర్ నాయకుడు శ్రీ దాసోజు శ్రవణ్ గారు, ఎమ్మెల్సీ, మరియు సుతారపు రవీంద్ర గారు, ఫౌండర్ వన్ ఫౌండేషన్, మిగతా మిత్రులారా, సోదరిమణులారా, చాలా సంతోషం. ఎందుకంటే మన మిత్రుడు శారదా ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ పట్నం కమలాకర్ గారు, వారు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి ఎంతోమంది విద్యార్థులను ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దినందుకు వారి యొక్క ఉన్నటువంటి ఒక వారసత్వాన్ని కొనసాగించి ఉపాధ్యాయులను సన్మానం చేయడమే, అలాగే అనేకమైనటువంటి వాళ్ళ పేరు మీద కొన్ని సామాజికమైనటువంటి కార్యక్రమాలు చేయాలని వారు సంకల్పించడం చాలా సంతోషము. నేను పట్నం కమలాకర్ గారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, వాళ్ళిద్దరూ అంటే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళిద్దరూ ఉపాధ్యాయ వృత్తి చేశారంటే ఉపాధ్యాయ వృత్తి అనేది డబ్బులు సంపాదించే వృత్తి కాదు, జ్ఞానాన్ని అందించేటువంటి ఒక వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనీ ఈజ్ నాట్ పవర్. డబ్బు వస్తుంది, పోతుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్. కాబట్టి అలాంటి నాలెడ్జ్ ఎవరైతే ఇచ్చి విద్యార్థులను తీర్చిదిద్ది ఆదర్శమైనటువంటి పౌరులుగా తయారు చేస్తున్నటువంటి ఒక వారిని మనం తప్పకుండా స్మరించుకోవాలి. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే, మన జాతీయ విద్యా విధానం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాల తర్వాత ఈ మధ్యలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసినారు. కానీ సమూలమైనటువంటి మార్పులు చేసి ఒక నూతనమైనటువంటి ఒక విద్యా విధానాన్ని అందించి దాంట్లో చాలా ముఖ్యమైన అంశం ఎడ్యుకేషన్ విత్ సైంటిఫిక్ టెంపర్, ఎడ్యుకేషన్ విత్ మారల్ వాల్యూస్, ఎడ్యుకేషన్ ఇన్ మదర్ టంగ్. మాతృభాషలో చదువుకుంటేనే వారికి నిజమైనటువంటి జ్ఞానం వస్తుందనేది నా పూర్తి నమ్మకమని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు. కానీ మన అమ్మ భాష, మన తెలుగు భాష, దాన్ని ఎక్కడున్నా కూడా మనము ఇంట్లో కానీ బయట కానీ దాన్ని ఆదరించి దాన్నే మనం పాటించేటువంటి విషయం తీసుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రపంచంలో కొన్ని దేశాలు తిరిగాను. నేను కార్మిక శాఖ మంత్రిగా ILOలో పాల్గొన్నాను. ILO కాన్ఫరెన్స్లో సుమారుగా 162 దేశాలు పాల్గొన్నాయి. ఆ 162 దేశాల్లో ఉన్నటువంటి ప్రతినిధులు, మంత్రులు, దాంట్లో 160 మంది వాళ్ళ మాతృభాషలోనే మాట్లాడినారని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. 2 దేశాలు, ఒకటి అమెరికా, ఇంగ్లాండ్, వాళ్ళు తప్ప ఇంక్లూడింగ్ జర్మనీ, జపాన్ నేను అనుకున్నాను. కానీ మా అధికారులు నాకు ఇంగ్లీష్లో రాసిచ్చినారు నా ఉపన్యాసం. నేను ఉదయం అందరు తిన్న తర్వాత మా అధికారులు చెప్పాను, నేను ఇంగ్లీష్లో మాట్లాడాను, నేను నా యొక్క మాతృభాషలో కానీ లేక రాష్ట్రీయ భాషలో కానీ మాట్లాడతానని చెప్పి మొట్టమొదటిసారి నేను
ఐఎల్ఓలో హిందీలో స్పీచ్ ఇచ్చినా అని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంటే మన జాతి గౌరవాన్ని కాపాడుకోవాలి, స్వాభిమానం ఉండాలి. ఒకటి ఉపాధ్యాయ వృత్తి కూడా మన స్వాభిమానాన్ని కాపాడేది, మన విలువలను కాపాడేది, మన భారతీయ సంస్కృతిని ఉన్నతమైన స్థానం తీసుకెళ్ళేది. నాకు ఇప్పటికి కూడా గుర్తుంది, నేను చదువుకునేటప్పుడు రామయ్య గారు అని టీచర్ ఉన్నాడు. ఆయన ఐఐటి రామయ్య గారు పేరు కాంచాడు. ఆయన మాకు ఫిజిక్స్ చెప్పేవాడు. నేను ఆయన ఎక్కడ కనబడ్డా ఆయన పాదాలకు నమస్కరిస్తే ఆయన దత్తాత్రేయ నువ్వు చేయొద్దు, నువ్వు చాలా పెద్ద మనిషి అన్నాడు. కానీ చెప్పాను, సార్ మీరు గురువే కాబట్టి మీరు ఎక్కడున్నా మీ పాదాబంధం చేయాల్సిందే అని చెప్పేసి నేను వారి పాదాబంధం చేశాను. ఆ రకంగా మనం గురువులను ఆదరించాలి. అందుకనే మనం కమలాకర్ గారు విద్యతో పాటు చైల్డ్ లేబర్ గురించి, చైల్డ్ ట్రాఫికింగ్ గురించి కూడా మీరు కృషి చేస్తున్నందుకు నేను కార్మిక శాఖ మంత్రిగా చెప్పాను. 14 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరినీ ఏ పరిశ్రమలో కూడా పనిచేయడానికి వీల్లేదని నిషేధించి పార్లమెంట్లో చట్టం చేసింది నేను అని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తాను. సో ఆ రకంగా వారు చైల్డ్ ట్రాఫికింగ్ మీద, చైల్డ్ లేబర్ మీద కృషి చేస్తున్నందుకు వారికి మళ్ళీ ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరికైతే మనం ఇప్పుడు అవార్డ్స్ ఇస్తున్నామో, ఎవరైతే సన్మానం చేస్తున్నామో, నిజంగా అది వాళ్ళకే సన్మానం కాదు, అది మన జాతికి మన గౌరవం అని, మన జాతికే సన్మానమని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. అలాంటివి ప్రోత్సహించి అందులో ఇవాళ విద్యా విధానం అంతర్జాతీయ స్థాయిలో చాలా నైపుణ్యాలు వచ్చినాయి, చాలా స్కిల్స్ వచ్చినాయి, చాలా టెక్నాలజీ వచ్చినాయి. కాబట్టి మన అందరం కూడా కొత్త టెక్నాలజీ కూడా నేర్చుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, మాడ్యులర్ టెక్నాలజీ కానీ, అలాగే 3D ప్రింటింగ్ కానీ, ఇలాంటి వాటి అన్నిటిని కూడా మనము ఎంత గొప్పగా మనం నేర్చుకుంటే అంత ముందుకు ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని, అందుకని మనందరం కూడా ఉపాధ్యాయులు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉపాధ్యాయులు కావాలి, అంతర్జాతీయ స్థాయి కావాలి. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు చాలా ఉంటాయి. కాబట్టి ఆ ప్రమాణాలు పాటించి మనము ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆ రకంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా, వాళ్ళ పేరు ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న పద్మయ్య గారు, పట్నం పద్మయ్య గారు, శారదాదేవి గారు, వాళ్ళ స్ఫూర్తితో వారు సమాజంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కాబట్టి వాళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ అలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆహ్వానించినటువంటి కమలాకర్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడికి విచ్చేసి ఉపాధ్యాయుడి యొక్క స్థానాన్ని గురించి, మాతృభాష యొక్క స్థానాన్ని గురించి మా అందరికీ చెప్పి స్ఫూర్తినిచ్చారు. ధన్యవాదములు. ఇప్పుడు అవార్డు ప్రధానోత్సవం జరుగుతుంది. అవార్డు గ్రహీతలు అటువైపు నుండి వచ్చి అవార్డు తీసుకున్న తర్వాత ఇటువైపు నుండి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఎవరు కూడా వారి వారి స్థానంలో నుండి లేచి నిలబడకూడదు. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి. పేరు ఎవరిదైతే అనౌన్స్ చేయబడుతుందో వారు వేగంగా వచ్చి పురస్కారాన్ని గ్రహించగలరు. మాధవి బోయపల్లి, మేడ్చల్ జిల్లా.
నెక్స్ట్ చంద్రజ్యోతి సూర్యాపేట్ అక్కడ డయాస్కి ముందు రెడీగా ఉండవలసిందిగా కోరుచున్నాను. చంద్రజ్యోతి గాయత్రి చెన్నై. సార్ ఇక్కడ ప్రోగ్రామ్ మనం ఎంతసేపు ప్రోగ్రామ్ జరుగుతుందో అంతసేపు లైవ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి కెమెరాకి అక్కడ ఎవరు అడ్డుగా నిల్చోకూడదు దయచేసి. కొండూరు సరోజ చౌటుప్పల్. డి దీప్తి అడ్వకేట్ హైదరాబాద్. కొండూరు సరోజ గారు వచ్చారు. దీప్తి గారు అడ్వకేట్. ఆల్రెడీ కొంచెం రూపారాణి సిద్దిపేట్ గారు. వారి వెనకాల వచ్చి అక్కడ క్యూలో నించోగలరు. తేజస్విని నెల్లూరు. తేజస్విని గారు నెల్లూరు. దీప్తి గారు అడ్వకేట్ రండి. దీప్తి గారి తర్వాత రూపారాణి గారు, ఆ తర్వాత తేజస్విని గారు. అబీదా సుల్తానా సయ్యద్ గారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. అక్కడ ఫోటో తీసేవాళ్ళు కెమెరాకి అడ్డంగా నిల్చోకూడదు, కొంచెం చూసుకొని ఉండండి. ఎవరో ఒక్కరు మాత్రమే అక్కడ నిల్చోండి, మిగతా వాళ్ళు రాకూడదు దయచేసి. ఎన్ సంగీత గారు మెట్పల్లి. పి ఇందూదేవి గారు రాజమండ్రి. ఉన్నారు అక్కడ ఉన్నారు. విజయలక్ష్మి యామినేని గారు గుంటూరు. నేను పిలిచిన వరుస క్రమంలో నించుని పైకి రాగలరు. రమ్య సోమసుందరం గారు గచ్చిబౌలి. అందరికీ అవార్డు పురస్కారాలు అయిపోయిన పిదప అందరిది కలిపి గ్రూప్ ఫోటో ఉంటుందండి. అందరూ మీ స్థానాల్లో కూర్చోగలరు. టీవీ ఆశాసాగర్ గారు హైదరాబాద్. టీవీ ఆశాసాగర్ గారు. సదియా తస్కిన్ గారు జహీరాబాద్. తదుపరి బోంపల్లి భవానీ గారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. కామారెడ్డి గారు. చంద్రవర ప్రభావతి గారు ములుగు. చంద్రవర ప్రభావతి గారు. సృజన యామినేని గుంటూరు. సృజన యామినేని గారు గుంటూరు. పచ్చిపాటి పద్మజ గారు హైదరాబాద్.
సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుచున్నాం. పచ్చిపాటి పద్మజ గారు, హైదరాబాద్. పచ్చిపాటి సునీత గారు, హైదరాబాద్. సునీత గారు. మ్యామ్ ఇక్కడ నుండి వెళ్ళండి. ఇండివిజువల్ ఫొటోస్ అందరికి ఇచ్చిన తర్వాత మీరు డయాస్ ఉపయోగించుకొని తీసుకోవచ్చండి. డాక్టర్ బబితా ముఖ్యారా గారు, హైదరాబాద్. ఐ సుందర సరహ్మణి, హైదరాబాద్ గారు. అక్కడ ముందుగా నించున్న వాళ్ళ వెనకాల తర్వాత వచ్చిన వాళ్ళు నిల్చోగలరు. జి శ్వేత గారు, నర్సాపూర్. జి శ్వేత గారు, నర్సాపూర్. డాక్టర్ కె వత్సల, మహేశ్వరం, ఆర్ఆర్ డిస్టిక్. డాక్టర్ కె వత్సల గారు, మహేశ్వరం, ఆర్ఆర్ డిస్టిక్. కంతల మాధవి రెడ్డి గారు, హైదరాబాద్. కంతల మాధవి రెడ్డి గారు, హైదరాబాద్. వెనకాల కెమెరాకి అడ్డు లేకుండా చూసుకోండి సార్. మధ్యలో వచ్చిన వాళ్ళు దయచేసి క్రౌడ్గా కాకుండా ఎవరైతే పురస్కారం తీసుకుంటున్నారో వాళ్ళ ఒక్క పర్సన్ మాత్రమే నిల్చోవడానికి ప్రయత్నం చేయండి. మిగతా వాళ్ళందరూ వారి వారి స్థానాల్లో కూర్చోగలరు. కంతల మాధవి రెడ్డి గారు. పసుల భాగ్యలక్ష్మి గారు, హైదరాబాద్. పసుల భాగ్యలక్ష్మి గారు. విజయశ్రీ గైని గారు, జన్గాం. గైని విజయశ్రీ గారు. కె విజయరమణి గారు, హైదరాబాద్. కె విజయరమణి గారు, హైదరాబాద్. కె స్వరాజ్యరమణి గారు, హైదరాబాద్. కె స్వరాజ్యరమణి గారు. వేగంగా రావాలి, వచ్చే వాళ్ళకు దారి వదలాలండి. కెమెరా మ్యాన్స్ కొంచెం పక్కకు జరిగి వాళ్ళకి దారి. ఫోటో సెల్లో తీస్తున్న వాళ్ళు. కంగల చైతన్య గారు, భద్రాచలం. కంగల చైతన్య గారు. కవిత మేడిశెట్టి, మంచిర్యాల్ గారు. కవిత మేడిశెట్టి గారు, మంచిర్యాల్. మౌనిక కొప్పడి గారు. మౌనిక కొప్పడి గారు. నాగరానమ్మ, కర్నూలు గారు. నాగరత్నమ్మ, కర్నూలు గారు. వైశాలి గుంటి, విశాలిని గుంటి గారు. సదియా అహ్మదీ గారు, ఇందూర్. సదియా అహ్మదీ గారు, ఇందూర్. మలేకా బేగం, మేడ్చల్ గారు. మలేకా బేగం, మేడ్చల్ గారు. నజియా ఆఫ్రిన్ బేగం గారు, మేడ్చల్. మమతా రాధన్ గారు, మేడ్చల్. మమతా ప్రధాన్ గారు. మమతా ప్రధానం గారు, మేడ్చల్.
జువేరియా బేగం మేడ్చల్ గారు. జువేరియా బేగం మేడ్చల్ గారు. గోగులోతు నిఖిత మేడ్చల్ గారు. గోగులోతు నిఖిత మేడ్చల్ గారు. ఆర్ఏ మమత మేడ్చల్ గారు. ఆర్ఏ మమత మేడ్చల్ గారు. కరీనా మేడ్చల్ గారు. కరీనా మేడ్చల్ గారు. అక్సానా చంద్రకళావతి మేడ్చల్ గారు సిద్ధంగా ఉండాలి. అపర్ణ యాదవల్లి మేడ్చల్ గారు సిద్ధంగా ఉండాలి. వి జ్యోతిర్మయి వనపర్తి గారు. మౌనిక కుప్పడి. మౌనిక కుప్పడి గారు. కె శ్రీలతారావు గారు కరీంనగర్. తదుపరి సిద్ధంగా ఉండవలసిన వారు మురళీకృష్ణ అవధానుల గారు ఖమ్మం, డాక్టర్ ఎడ్కోజు శ్రీనివాసాచారి గారు నల్గొండ, యు అప్పిరెడ్డి గారు సంగారెడ్డి, షేక్ జన్ను సాహెబ్ గారు గుంటూరు, ఇది కంప్లీట్ అయ్యాక దావునూరి చంద్రశేఖర్ గారు. దావునూరి చంద్రశేఖర్ గారు. మహమ్మద్ మౌలాని ఖమ్మం గారు. మహమ్మద్ మౌలాని ఖమ్మం గారు. వనం శ్రీనివాసులు సూర్యాపేట్ గారు. వనం శ్రీనివాసులు సూర్యాపేట్ గారు. ఎం మోహన్ రెడ్డి మేడ్చల్ గారు. ఎం మోహన్ రెడ్డి మేడ్చల్ గారు. కందుల దుర్గాప్రసాదరావు గుంటూరు గారు. మాధవి గారు. అందరూ కూడా వచ్చిన అతిథులతో గ్రూప్ ఫోటో ఉంటుందండి. అందరూ మీ స్థానాల్లో కూర్చోగలరు చివరి వరకు. తదుపరి సిద్ధంగా ఉండవలసిన వారు ఎం శివకుమార్ నేత హైదరాబాద్ గారు, వికాష్ పార్థి హైదరాబాద్ గారు, వెంకట రవికుమార్ హైదరాబాద్ గారు.
వెంకట శివకుమార్ గారు రండి. వికాస్ పార్థి గారు ఇక్కడ డయాస్ వైపుకి వచ్చి ఎడమవైపు నిల్చోగలరు. విశ్వప్రసాద్ అడ్వకేట్ హైదరాబాద్ గారు. విశ్వప్రసాద్ అడ్వకేట్ హైదరాబాద్ గారు. మజూర్ బురాన్ గుంటూరు గారు. ముజార్ బురాన్ గుంటూరు గారు. చేవూరి శ్రావణ్ గౌతమ్ కృష్ణ రాజమండ్రి గారు. చేవూరి శ్రవణ్ గౌతమ్ కృష్ణ రాజమండ్రి గారు. ఏవి చంద్రసూర్యం రాజమండ్రి గారు. ఏవి చంద్రసూర్యం రాజమండ్రి గారు. కృష్ణారెడ్డి ఈశ్వరరావు కాకినాడ గారు. కృష్ణారెడ్డి ఈశ్వరరావు కాకినాడ గారు. వి ప్రసన్న కుమార్ మెదక్ గారు. బి ప్రసన్న కుమార్ మెదక్ గారు. షేక్ బాజీ పల్నాడు గారు. షేక్ బాజీ పల్నాడు గారు. ఎం బాలకృష్ణ రాజమండ్రి గారు. ఎం బాలకృష్ణ రాజమండ్రి గారు. రాజు నల్లమల్ల కడప గారు. ఆర్ బాలకృష్ణ వికారాబాద్ గారు. ఆర్ బాలకృష్ణ వికారాబాద్ గారు. షేక్ దరియావాలి గుంటూరు గారు. షేక్ దరియావాలి గుంటూరు గారు. మహమ్మద్ వహీద్దీన్ సిద్దిపేట్ గారు. మహమ్మద్ వహీద్దీన్ సిద్దిపేట్ గారు. జి గోవర్ధన్ గౌడ్ నారాయణపేట్ గారు. జి గోవర్ధన్ గౌడ్ నారాయణపేట్ గారు. గైని యాదగిరి జన్గాన్ గారు. గైని యాదగిరి జన్గాం గారు. అవుతుంది. గుడిమల్ల బలరాం గారు జమ్మికుంట. జి యాదగిరి గారు ఉప్పల్. అది ఇస్తాం తర్వాత. ఇదే
కులకర్ణి రఘునాథ్ గారు సంగారెడ్డి, కులకర్ణి రఘునాథ్ గారు సంగారెడ్డి. బందెల ఓంకార్ నాగర్ కర్నూల్ గారు, బందెల ఓంకార్ నాగర్ కర్నూల్ గారు. మహమ్మద్ సింధా బ్లడ్ డోనర్ భద్రాచలం గారు, మహమ్మద్ సింధా బ్లడ్ డోనర్ భద్రాచలం గారు. టి మల్లికార్జునుడు వనపర్తి గారు, టి మల్లికార్జునుడు వనపర్తి గారు. మహమ్మద్ సమీర్ మేడ్చల్ గారు, మహమ్మద్ సమీర్ మేడ్చల్ గారు. బి వెంకటప్పారావు చిలుకలూరిపేట గారు, బి వెంకటప్పారావు చిలుకలూరిపేట గారు. బత్తుల శ్రీనివాసరెడ్డి కాప్రా మేడ్చల్ గారు. ఎం బాలకృష్ణ గారు, ఎం బాలకృష్ణ గారు. చిప్పకుర్తి శ్రీనివాస్ గారు, చిప్పకుర్తి శ్రీనివాస్ గారు. ఎన్ దిలీప్ కుమార్ హైదరాబాద్ గారు, ఎన్ దిలీప్ కుమార్ హైదరాబాద్ గారు. కేఎల్ నరసింహరావు హైదరాబాద్ గారు, కేఎల్ నరసింహరావు హైదరాబాద్ గారు. కేఎల్ సత్యనారాయణరావు హైదరాబాద్ గారు. కేఎల్ శ్రీనివాసరావు హైదరాబాద్ గారు. ఇంకొక ఆమె మిస్ అయింది, తనని పిలిచేస్తాం. తదుపరి బోయిపల్లి భవానీ గారు సిద్ధంగా ఉండాలి. ముందు తను మిస్ అయింది సార్. సురేందర్ సార్, భవానీ మేడం ఒకరిది చూడండి. అట్లా ఉండాలి. సరే వచ్చి తీసుకొని అయిపోయింది. రాలేదండి. మీ పేరేంటి? చూస్తాను నేను అక్కడ మిగులుతూ కొంచెం ఒక 5-10 మినిట్స్ ఇది అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోగానే మనం రిలాక్స్గా చూస్తాం. మేడ్చల్ జిల్లా. పేర్లు పిలిచినప్పుడు ఎవరైనా లేకపోతే తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటే పైనకి రాగలరు. అన్ని అనౌన్స్ చేసిన ఎవరైనా మీ పేరు పిలిచినప్పుడు మీరు ఇక్కడ లేకుండా ఉండి ఇప్పుడు వచ్చినట్లయితే, ఆలస్యంగా వచ్చినట్లయితే డయాస్ పైకి రాగలరు.
మైసెల్ఫ్ కే రమాదేవి, మేడ్చల్ జిల్లా. రమాదేవి గారు. మహిళా ఉపాధ్యాయులు అందరూ ఒక్కసారి స్టేజ్కి రాగల గ్రూప్ ఫోటో తీసుకుంటారు. మహిళా ఉపాధ్యాయులు మాత్రమే. తర్వాత జెంట్స్. దయచేసి ఉత్సాహపడకండి. కింద కూర్చోమని. మేడం మీరు వెనక్కి జరగండి, ఫోటో వస్తుంది. వెనక్కి జరగండి మేడం, వెనక్కి జరగండి. క్రాస్ ఉండాలి, అందరు క్రాస్ నుంచోండి. హైట్ ఉన్న వాళ్ళు వెనక్కి నుంచోండి, కింద నుంచోవచ్చు కూడా. అటు వెళ్తాం. గ్రూప్ ఫోటోలో అందరూ రాకపోతే మరొక గ్రూప్ ఫోటో కూడా దిగండి. రాని వాళ్ళు మళ్ళీ కూడా రావచ్చు. రారు కూర్చుంటే రాదు. సార్, అవార్డు గ్రహీతలందరూ మెయిల్ టీచర్స్ డయాస్ పైకి వచ్చి గ్రూప్ ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సురేందర్ సార్, మీరు కూడా గ్రూప్ ఫోటోలో నిల్చోగలరు.
థ్యాంక్ యూ సార్. మన అతిథులకి ఇప్పుడు సన్మానం జరుగుతుంది. అందరూ మీ కరతాళ ధ్వనులతో సావధానంగా కూర్చొని వారి సన్మానాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. తదుపరి జాతీయ గీతంతో మనము కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఒక 10 నిమిషాల్లో పూర్తవుతుంది. అందరూ సావధానంగా కూర్చోగలరు. మీ స్థానాల్లో కూర్చోగలరు. శ్రీ బండారు దత్తాత్రేయ సార్ గారికి, దాసోజు శ్రవణ్ సార్ గారికి సన్మానం చేయవలసిందిగా శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ గారిని, వారి మిత్ర బృందాన్ని కోరుతున్నాను. ఒక 5 నిమిషాల్లో కార్యక్రమం పూర్తవుతుందండి. అంతవరకు అందరూ మీ స్థానాల్లో కూర్చోగలరు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సుందర్ గారిని చెప్పవలసిందిగా కోరుతున్నాను. శారదా ఎడ్యుకేషన్ సొసైటీ జాతీయ గీతంతో మనం సమావేశాన్ని ముగించుకుందాం. అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे